ఇన్ఫార్మ్ సో ఒక మీటింగ్ అవుతుందండి. ఒక కంపెనీలో, పెద్ద కంపెనీ, మల్టీ లెవెల్ కంపెనీ అన్నమాట. అన్ని రకాలు వాళ్ళు ఇంటర్నేషనల్ లో ఉన్నారు అని కూడా డీలింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళ స్టాఫ్ లోని, వాళ్ళ యొక్క దీంట్లోని టీం వర్క్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక యాక్టివిటీ తయారు చేస్తారు. వాళ్ళకి మీటింగ్ పిలుస్తారు. ఓకే, మీటింగ్ పిలిచిన తర్వాత వాళ్ళకి భోజనాలు అన్ని పెడతారు. తర్వాత స్నాక్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆటలు ఆడిపిస్తున్నారు, అన్ని ఉన్నాయి. అందులో ఏం చేశారు వాళ్ళు, ఆ అందరికీ కూడా ఒక ఆటల్లో ఒక భాగంగా ఒక ఒక 100 మందో 150 మందో అనుకోండి స్టాఫ్, అందరికీ కూడా మామూలుగా బెలూన్లు ఇచ్చారనమాట. బెలూన్లు ఇచ్చి ఊదండి అన్నారు. సో అందరూ కూడా ఒకసారి బెలూన్లు ఊదినప్పటికీ ఒకసారి 150 బెలూన్లు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాక ఏం చేశారు, మీ బెలూన్ మీద మీ పేరు రాసుకోండి అన్నారు. సో బెలూన్ మీద అందరూ ఒక 5 minutes లో పేరు రాసేసుకున్నారు. ఇదంతా టీం వర్కే. బెలూన్లు అన్ని కూడా రెడీ అయిపోయాయి ఒకసారి ఒక 5 minutes లో. అన్నిట్లోని పేర్లు కూడా రాసేసారు. అవన్నీ రూమ్ లో వేసేయండి అని ఒక పెద్ద రూమ్ లో వదిలేమని వచ్చేసారు అనమాట. క్లోజ్డ్ రూమ్ లో వదిలేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత అవి గాలికి ఫ్యాన్ వేసారు, కదులుతున్నాయి, అన్ని అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఫ్యాన్ అది ఆపేసి వెళ్ళి మీ బెలూన్లు మీరు తెచ్చుకోండి అని చెప్పారు. అది సాధ్యమేనా? ఆ బెలూను తిరుగుతున్నాయి, ఆ పేరు చదవాలి, తీసుకురా, టైం కూడా పెట్టారు. ఒక 5 minutes లో మీరు ఇవన్నీ చేస్తారు, 5 minutes లో మీ బెలూన్ తెచ్చుకోండి అన్నారు. సో అందరు ఎతుకుతున్నారు ఎతుకుతున్నారు. ఆ కాలు తన్నుకునే బెలూన్లు ఎగిరిపోతున్నాయి, పట్టుకుంటే ఎగిరిపోతున్నాయి. ఒకళ్ళు పట్టింది ఒకళ్ళు లాగేసుకుంటున్నారు. అలా అలా కొన్ని బెలూన్లు పేలిపోయాయి. ఇలాగ గందరగోళం అయిపోయింది. సరే, అప్పుడు ఏం చేశారు, మళ్ళీ మళ్ళీ ఇంకో ఆ సెట్ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ ఇంకో బెలూన్ సెట్ ఇచ్చి మళ్ళీ ఊదండి, 5 5 minutes టైం ఇస్తున్నాము. 5 minutes లో బెలూన్ ఊదారు, 5 minutes పేరు రాసుకున్నారు. మళ్ళీ ఆ రూమ్ లో వదిలేసి రండి అన్నారు. మళ్ళీ రూమ్ లో వదిలేసి వచ్చారు. ఇప్పుడు చెప్పారు, మీ బెలూన్ ఆ, మీ బెలూన్ మీరు తీసుకోవడం కంటే ఇప్పుడు ఏ పేరుందో ఆ బెలూన్ వాళ్ళకి మీరు ఆ బెలూన్ అందించేస్తే మీ బెలూన్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుందని ఒక టిప్ చెప్పారనమాట. సో అందరూ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న బెలూన్ పేరు చదవడం మొదలు పెట్టారు. సో 5 minutes లో ఎవరి బెలూన్లు వాళ్ళ దగ్గరికి వచ్చాయి. సో ఇక్కడ ఏంటి, సపోర్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది, మనందరూ కూడా కలిసి ఒక ఒక పని చేసినప్పుడు మన ఆ సపోర్ట్ సిస్టమ్ అలా ఉంటుంది. మనకి మనం సెల్ఫిష్ గా మనం చేసుకునే కంటే పక్క వాళ్ళకి ఏంటి అవసరమో చేయడం సులువు అవుతుంది. సో దాంట్లోని మన టీం వర్క్ మన ఆ, పెద్ద పురాతన కాలం నుంచి కూడా ఉన్నది. మన దేశంలోని, మన కంట్రీలోని కూడా టీం వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇప్పుడు టీమేనండి, అన్ని టీమే. ఇప్పుడు మన ఫ్యామిలీ సిస్టమ్ కూడా టీం వర్కే. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే పిల్లలకి ఆ కుటుంబంలో అందరూ కూడా టీం వర్క్ స్టార్ట్ చేసేస్తారు, వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడున్నారు పిల్లలు, ఎక్కడున్నారు ఆడపిల్లలు, ఎక్కడున్నారు మగపిల్లలు, ఎక్కడున్నారు. అది పెద్ద టీం వర్క్ అన్నమాట, ఒకరితో అయ్యే పని కాదు పెళ్ళిళ్ళు చేయడం అనేది. అలాగే ఇలాగా చాలా టీం వర్క్ మనం ఆల్రెడీ మనకు తెలియకుండా చేస్తూ ఉన్నాము. సో ఇది అంటే కొత్తగా ఇప్పుడు వచ్చిన ఆ జనరేషన్ కి చెప్పడానికి వీలుగా ఇక స్టోరీ చెప్పారనమాట వాళ్ళు. అలాంటిదే ఇది మోడీ కేర్ బిజినెస్ కూడా ఇలాంటి టీం వర్క్ తోనే జరుగుతుంది. ఆ ఇందులో ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం, ఇదొక పాయింట్. అయితే రెండో పాయింట్ అంటే గోల్ సెట్టింగ్ అని నేను చెప్పాను. ఫస్ట్ మన కాంటెంట్ లో గోల్ సెట్టింగ్ మనం చెప్తానని చెప్పాను. ఆల్రెడీ నేను కొన్ని మెసేజ్లు పంపించాను. అంటే పూర్తిగా మనకి ఇది టైం సరిపోవట్లేదు, మెసేజ్లు కొన్ని పెట్టేశాను. దాంతో నేను చెప్పడం సులువు అవుతుంది. సో గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి. మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఏ పర్పస్ కోసం చేస్తున్నాము, ఎన్నాళ్ళకి చేస్తాం అనేది ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా మ్యారేజెస్ అని. మ్యారేజ్ అంటే ఇప్పుడు చాలా పెద్ద విషయం కదా, చాలా మందిని పిలుస్తాం. ఒక కొంతమంది 500 అయితే, కొంతమంది 2000 అయితే, కొంతమంది ఇలా వాళ్ళ వాళ్ళ స్టేటస్ ని బట్టి, వాళ్ళ రిలేటివ్స్ ని బట్టి పిలుస్తారు. పిలిచినప్పుడు చాలా పెద్ద విషయం అవుతుంది అది. అందరికి భోజనాలు అరేంజ్ చేయాలి, అందరికి టిఫిన్లు, టీలు, అన్ని వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఒకరి వల్ల అయ్యే పని కాదు. నలుగురు నాలుగు చేతులను చెయ్యాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక టీం జనరేట్ అవుతుంది. సో అయితే అది సరే,
కానీ ఒక గోల్ కూడా ఉంటుంది. పంతులు గారు ఇప్పుడు మన హిందూ సిస్టంలో అయితే పంతులు గారు, ముస్లిం సిస్టంలో కూడా ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే ఎవరైనా వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తారండి. పలానా డేట్ కి ఈ పెళ్లి జరుగుతుంది అని. సో ఆ పెళ్లి డేట్ ఎప్పుడైతే సెట్ అయిందో అందరూ పరిగెట్టడం మొదలు పెడతారు. సో కళ్యాణ మండపం కావాలి, క్యాటరింగ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అందరూ పరిగెట్టి పరిగెట్టి అటు ఇటు ఇటు అన్నదమ్ములు మేనమావులు పరిగెట్టి పరిగెట్టి సెట్ చేస్తారు. డేటే లేకపోతే ఎవరు పరిగెట్టరు. ఎప్పుడు అవుతుందిలే పెళ్లి కుదిరింది కదా అంటే కాదు. ఆ డేట్ సెట్ అయితేనే పరిగెడతారు. పెళ్లి కుదిరింది మాత్రం ఎవరు పరిగెట్టరు. సరే మోదీకేళ్ళలో డబ్బులు వస్తాయి అంటే ఎవరు పరిగెట్టరు. వస్తాయిలే ఎప్పుడోకప్పుడు. పలానా డేట్కి ఇన్ని డబ్బులు రావాలంటే అందరూ పరిగెట్టాలి. సో అదనమాట ఇక్కడ ఎయిమ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఇదొక పాయింట్ పక్కన ఉంచితే, ఇప్పుడు చూసినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవనాలు ఒక్క రోజులో తయారవ్వలేదు. ఇవి 2-3 సార్లు తయారైన తర్వాత అక్కడ అంటే ఒక రూపం మనకు వచ్చింది. ఫస్ట్ తయారవుతుంది ఎవరైతే వాళ్ళ ప్లానర్స్ ఉంటారో, ఆర్కిటెక్ట్ ప్లానర్స్, వాళ్ళ బ్రెయిన్ లో ఒకసారి తయారైపోతుంది ఆ పూర్తి ఇమేజ్ అంతా. దాని తర్వాత వాళ్ళు మోడల్ తయారు చేస్తారు. కాగితం మీద డ్రాయింగ్ చేస్తారు ఫస్ట్ ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ కలిసి. సో రెండోసారి అప్పుడు తయారవుతుంది ఆ ఎయిమ్ వాళ్ళకి. తర్వాత మోడల్ తయారు చేస్తారు. మూడోసారి మోడల్లో మళ్ళీ ఆ ఎయిమ్ మళ్ళీ అవుతుంది. తర్వాత బిల్డింగ్ అవుతుంది. సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయండి బిల్డింగ్ అవ్వడానికి. ఇప్పుడున్న ఈ బిల్డింగ్స్ ఇవాళ ఒక్క రోజులో అవ్వలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్లాన్లు వేసుకుని తయారు చేస్తున్నారు. సో ఎవరో ఒకళ్ళ మైండ్ లో ఏదో ఒక డేటు ఫిక్స్ అయ్యి ఉంది, ఏదో ఒక రూపం ఫిక్స్ అయ్యి ఉంది. సో ఆ రూపాన్ని అందరూ ఫాలో అయ్యారు. సో బిల్డింగ్ తయారైంది. అదే విధంగా ఈ మోదీ కేర్ బిజినెస్ కి కనెక్షన్ ఏంటంటే, ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము, మనం రేపొద్దున్న డేట్ లో మనం ఎలా ఉండాలనేది మనం డిసిషన్ తీసుకోవాలి. వీఆర్ ద లీడర్స్. మనం ఇక్కడ సేల్స్ గర్ల్స్ కాదు, సేల్స్ మ్యాన్ కాదు, ఎవరు కాదు. వీఆర్ ద లీడర్స్. వీఆర్ ద టీమ్ లీడర్స్. మన దగ్గర టీం తయారవుతుంది రేపొద్దున్న 10 మంది నుంచి కూడా 1000 వరకు, 5000 వరకు కూడా టీం తయారవడానికి పూర్తిగా ఛాన్స్ ఉన్నది. సో పాజిటివ్ గానే మనం ఆలోచిద్దాం. ఇందులో ఏంటంటే, మనం ముందు ఒక ఎయిమ్ తీసుకుని ముందు వెళ్తే మన వాళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. ఆ ఎయిమ్, ఆ డేట్ ముందు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్ మన ఎయిమ్. మనకి ఎయిమ్ అంటే ఏంటండి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనకి కొంత డబ్బులు మనకి అవసరం ఉంది. అందరికీ అవసరం ఉంటుందండి. ఆ డబ్బులు అవసరం లేదంటే అబద్ధం అన్నమాట. సో అందరికీ అవసరం ఉంటుంది. 10,000 సంపాదించిన వారికి కూడా ఇంకో 10,000 ఉంటే బాగుండు అనిపిస్తుంది. ₹1,00,000 సంపాదించిన వారికి కూడా ఇంకో 20,000 ఉంటే చివరి రోజులు హ్యాపీగా గడిచిపోతాయి అనిపిస్తుంది. సో ఇలాగా 2 lakhs సంపాదించిన వారికి కూడా ఇంకో 50,000 ఉంటే బాగుండు, ఇంకోటి ఏంటో చేద్దాం అనిపిస్తుంది. సో ఇలాగ రకరకాలుగా మనుషులు ఉంటారు. కానీ అందరికీ మనీ అవసరం ఉంటుంది. ఈ మనీని ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చేయాలి, అసహించుకోకూడదు. మీకు తెలీదు, ఇండియాలో మనీని అసహించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నార్మల్ గా ఏంటో ఏదో హిందూస్ వీళ్ళందరూ ధనలక్ష్మి ధనలక్ష్మి అని పూజిస్తారు. కానీ ఎవరైతే ధనవంతులు అలా వెళ్తుంటారో వాళ్ళకి అదొకలాగా చూస్తారు బాగా. ఏంటో పెద్ద కారు గీరు వేసుకుని చాలా చక్కగా స్టైల్, చూడు ఎలా స్టైల్ గా వెళ్ళిపోతున్నాడో అంటే అదొకలాంటి జెలసియో ఏంటో వస్తుంటుంది నార్మల్ మనుషులకి. సో అలాగా మనం హేట్ చేయకూడదు, అప్రిసియేట్ చేయాలి. వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్ళారు. సరే రాంగ్ పొజిషన్ లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటలేదు. మనం ఎందుకు రాంగ్ గా ఆలోచించాలి? కరెక్ట్ గానే ఆలోచిద్దాం. మనలో 2 రకాలు ఉంటాయి. అంటే ఒక గ్లాసు పూర్తిగా ఒక సక్కం నీళ్ళతో ఉంటే కొంతమంది చెప్తారు ఇది సక్కం గ్లాస్ ఖాళీ ఉంది అని, కొంతమంది చెప్తారు సక్కం గ్లాస్ ఫుల్ ఉంది అని. రెండు ఒకటే మీనింగ్ కదా. సో మనం పాజిటివ్ మైండ్ సెట్ తోనే వెళ్దాం స్టార్టింగ్ లోంచి కూడా. సో చాలా మంది ప్రజలు ఇప్పుడు అంబానీ ఉన్నారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా డౌన్ లెవెల్లో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అదే అంబానీ వైఫ్ రోజుకి 40 లక్షలు ఖర్చు పెడుతుందంటే రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇవిడికి ఎంత ఖర్చు, ఎందుకు మనిషికి అంత ఖర్చా, ఇలాగ రకరకాల మంది కామెంట్స్ కొడుతున్నారు. నేను మా ఇంట్లోనే ఉన్నారు, ఈవిడేంటి ఇంత స్టైల్ కొడుతుంది, ఇంత అవసరమా, ఆ ఆ డ్రెస్ అన్ని కోట్లు అవసరమా ఆ పెళ్లిళ్ళకి, ఇలాగా ఇప్పుడు పెళ్లిళ్ళు జరిగాయి కదా వాళ్ళ ఇళ్ళని, ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు.
నేనేం చెప్తానంటే వాళ్ళకి, వాళ్ళు ఖర్చు పెట్టాలి బాబు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండిపోయి వాళ్ళు ఖర్చు పెడితే వాళ్ళ ఆ డ్రెస్ తయారు చేయడానికి బోల్డ్ మంది అంటే వెనకాతల వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా జీవనోపాధి దొరికింది. సో వాళ్ళు ఖర్చు పెట్టకపోతే వీళ్ళందరూ ఆకలితో ఉంటారు. సో వాళ్ళు ఖర్చు పెట్టాలి, వాళ్ళు అందుకే ఖర్చు పెడుతున్నారు. మనీ ఫ్లోటింగ్ ఎప్పుడు ఉన్నప్పుడే కంట్రీ డెవలప్ అవుతుందని చెప్పారు ఎకనమిస్టులు. మన అంటే మన మన కంట్రీ తాలూకా ఎకనామిక్ సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే, ఏదైతే మనీ ఫ్లోటింగ్ లో ఉంటుందో ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. అంటే మనీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు సర్క్యులేషన్ అవుతూ ఉండాలి. ఒకే చోట ఉంటే కంట్రీ డెవలప్ అవ్వదు. సో డిబ్బీలో డబ్బులు వేసిన మాత్రాన కంట్రీ డెవలప్ అవ్వదు. డిబ్బీలో డబ్బులు వేసిన తర్వాత కొద్ది రోజులకి ఆ నాణాలు పనిచేయకుండా పోతాయి. మన మోదీ గారు వచ్చాక నోట్ల సంగతి కూడా అందరికీ తెలిసిందే. మీరు ఇంకా చిన్నోళ్ళు అయి ఉంటారు అప్పుడు. ఆ సో 2000 నోట్లు అన్ని పోయాయి చాలా మంది దగ్గర. సో అలాగా ఉమ్, దాచుకున్న డబ్బులు ఎప్పుడు కూడా కొంతవరకే లాభం వస్తుంది, పూర్తిగా లైఫ్ లాంగ్ లాభం రాదు. సో మనీ ఫ్లోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో అందులో వాళ్ళు ఖర్చులు పెట్టాలి. ధనవంతులు వాళ్ళు పెడతారు. వాళ్ళు ఆ గాడి కొనుక్కు, ఇప్పుడు ఒక గ్రేట్ గా ఒక పెద్ద ఎన్నో కోట్లు పెట్టి గాడి కొనుక్కున్న తర్వాత, కార్ కొనుక్కుని ఆయన రన్ చేసిన తర్వాత అందరూ అనుకుంటారు ఏంటి ఇతనికి ఇంత, ఒక్క 4 చక్రాల బండి ఏదైనా కొనుక్కోవచ్చు కదా, ఇంత కాస్ట్ ఇది కొనుక్కోవాలా అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది మన దృష్టిలో, మనం కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ఎలాగా, మనం పాజిటివ్ గా ఉంచుకోవాలి, హేట్ చేయకూడదు, వాళ్ళకి ఇన్వైట్ చేయాలి, వాళ్ళ ముందు యాక్సెప్ట్ చేయాలి, రిచ్ పీపుల్ ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో అలాగే యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. తర్వాత వాళ్ళు చేసే పనులు గమనిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. సో అలాగే మనీని కూడా మనం యూనివర్స్ నుంచి మనకి ఆశీర్వాదం కాబట్టి, అది బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది యూనివర్స్. సో యూనివర్స్ నుంచి మన మనీని ఎప్పుడు కూడా మనం ఆ, అడుగుతూ ఉండాలి. సో మనం ఏంటి అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక పాట చెప్పాను కదా, మాటే మంత్రం అనే పాట. చిన్నప్పుడు ఒక సీతకు చిలుక సినిమాలోని ఉండేది. అది అప్పుడైతే చిన్నదాన్ని, నాకు కూడా ఏదో నార్మల్ పాటలే అనుకునేదాన్ని. కానీ ఆ మాటే మంత్రం అన్నదానికి ఇప్పుడు మోటివేటర్స్ చెప్పిన దానికి కనెక్టివిటీ వస్తుంది అనమాట. మాటే మంత్రము ఎవరు రాశారో కానీ బ్రహ్మాండంగా రాశారు ఆ పాట. అంటే మనం ఏ మాట చెప్తే అదే జరుగుతుంది అనేది లేటెస్ట్ అనలైజర్స్ తాలూకా ఒక ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది అంటే మనం చెప్పిన మాటల ప్రకారమే నడుస్తుందట. మనం ఎప్పుడు పాజిటివ్ గా చెప్పుకోవాలి. అది దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు స్ట్రేంజర్ సీక్రెట్ ఆఫ్ ది వరల్డ్ అని ఒకటి వచ్చిందండి. ఎన్ నైటింగేల్, అది చూడండి, యూట్యూబ్ లో ఉన్నది. సో తెలుగులో కూడా కన్వర్ట్ చేశారు, అది నేను పంపిస్తాను. అందులో ఒక గంట సేపు ఉంటుంది, అందుకే ఇప్పుడు అంత చెప్పడం అవ్వదు. అందులో సారం ఏంటంటే, మనం ఏం చెప్తామో అదే జరుగుతుందట ప్రపంచంలో నార్మల్ గా. ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఎవరో ఒకరు ఆలోచించి వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇది జరిగింది. లేకపోతే అది జరగడానికి ఎవరు చెప్పకపోతే ఛాన్సే లేదు. ఎవరు ఐడియా చేయకపోతే ఛాన్సే లేదు, వచ్చే ఛాన్సే లేదు. ఎవరో ఒక ఐడియా చేశారు కాబట్టి వచ్చింది. అలాగే మనం ఇప్పుడు ఐడియా చేయకపోతే మనకి ఆ రోజులు ఇప్పుడు ఫర్దర్ గా మనం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎవ్రీ టైం మనం మన ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచించాలి, మన పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచించాలి అని మన అప్లైనర్స్ అందరూ కూడా, ఎకనమిస్టులు కూడా బాగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల నెట్ లో, యూట్యూబ్ లోని అందరూ కూడా బాగా చెప్తున్నారు అనమాట. సో అదేంటంటే, అందుకే నేను ఏం చేశానంటే మన టీం కోసం ఒక ఎయిమ్ సెట్ చేశాను అనమాట. ఇప్పుడు ఎయిమ్ సెట్టింగ్ అంటే ఏంటంటే, ఎయిమ్ సెట్ లో 2 రకాలు ఉంటాయి, పాయింట్లు 2 ఉంటాయి. ఒకటి అమౌంట్, వీఆర్ ఫైనాన్షియల్ వారియర్స్ కదా, అంటే మనం వెల్దీ వారియర్స్ కదా, వెల్త్ మనది ఇంప్రూవ్ చేయాలి, మిగిలినంతా పక్కన పెడదాం ఒక నిమిషం. వెల్త్ తోనే హెల్త్ కూడా ఉంటుంది, హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఆ హెల్త్ మోదీ కేర్ చూసుకుంటుంది. మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడుతున్న మోదీ కేర్ ప్రొడక్ట్స్, ఆ హెల్త్ కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం మనకి లేదు. సో అలాగే వెల్త్ కూడా డెవలప్ అవుతుంది, అది కూడా ప్రాబ్లం లేదు. అయితే దానికి ఒక డేట్ పెట్టుకోవాలి. వెల్దీ వారియర్స్ ఒక డేట్ పెట్టుకోవాలంటే 2 years పెట్టుకుందామండి. 2 lakhs పెట్టుకుందాం. ఎందుకంటే మినిమం ప్రస్తుతం 2 lakhs ఉంటే మనకి ఆరాంగా కొంచెం లైఫ్ జరుగుతుంది. నార్మల్ పరిస్థితిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాట చెప్తున్నాను, హయ్యర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కాదు. నార్మల్ మిడిల్ క్లాస్ లో ఒక 2 lakhs ఉండాలి మనకి
పిల్లల చదువులు, రెంట్ ఏదో, లేకపోతే హౌస్ తయారు చేసుకోవడం, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. వెహికల్ కోసం ఈఎంఐలు కట్టుకోవడం, కరెంట్ కట్టుకోవడం, ఇవన్నీ మనం చూడగా కొంచెం మనం బ్యాక్ కూడా ఉంచుకోవాలి. కాబట్టి మళ్ళీ ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి. ఎవ్వరికి తక్కువ చేయకూడదు. పిల్లల చదువులు, పుస్తకాలు, ఇవన్నీ మీరు ఎస్టిమేషన్ వేసుకుంటూ వచ్చారంటే మీకు 2 లక్షల పైన అయిపోతుంది. నార్మల్ గా లిస్ట్ వేసుకున్న అంటే కంఫర్ట్ గా, అంటే మనసు కంట్రోల్ చేయకుండా కంఫర్ట్ గా మీరు ఒక లిస్ట్ రాసుకున్నారంటే, ఒకవేళ ఇలా ఉంటే మీకు ఏంటి కావాలి, మీ బాబు ఉన్నారు, లేకపోతే మీ పాప ఉన్నారు, ఈ పాపకి బాబుకి చదివించడానికి 50 సంవత్సరాల వరకు మీరు ఒక సెట్, మీ 50 సంవత్సరాల వరకు ఒక సెట్ తయారు చేసుకోవాలి. మనం ఒక ఫైనాన్షియల్ సెట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు జాబ్ చేసిన వాళ్ళు కూడా సెట్ చేసుకుంటారు, బిజినెస్ చేసిన వాళ్ళు కూడా అదే విధంగా మోదీ గారు బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఒక 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 పూర్తిగా కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒక మీరు 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ మీ పిల్లలు సెట్ అవుతారు. ఓకే, మీ పిల్లలు చాలా చదువులకు ఎంత అవుతుంది, అప్పుడు 10th క్లాస్ వరకు ఎంత అవుతుంది, ఆ సెట్ ఉందా లేదా మీ దగ్గర, ఒక తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ కి ఎంత అవుతుంది, ఆ సెట్ ఉందా, పిల్లలు ప్రొఫెషనల్ స్టడీస్ లోకి వెళ్తారు, దానికి లక్షలు అవుతున్నాయి. అయితే అవన్నీ మన జాబుల్లోని మన దీంట్లో అవుతుందా లేదా, అదన్నీ చూసుకున్న తర్వాత మనకి మోదీ కేర్ బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఉన్నది. కష్టపడితే డబ్బులు వస్తాయనేది అన్ని ఫీల్డ్లోని మనం చెప్పలేమండి. ఎందుకంటే చాలా మంది జాబుల్లో కష్టపడుతున్నారు కానీ తగినంత వాళ్ళకి ఫలితం రావట్లేదు. అలాగే కష్టపడుతున్నారు, బిజినెస్ లో కూడా లాసులు కూడా వస్తున్నాయి. సో ఒక 50,000 పెట్టి బిజినెస్ మొదలు పెట్టినా మనకి గ్యారంటీ లేదు అది ప్రాఫిట్ లో అవుతుందని. ఎన్నో చోట్ల డక్కాముక్కి అయిన తర్వాత మనకి బిజినెస్ రన్ అవుతుంది ఎక్కడైనా సరే. సో ముందు లాస్ కోసం కూడా మనం మనీ ఉంచుకోవాలి ఒక బిజినెస్ స్టార్ట్. కానీ ఇక్కడ అదే అవసరం లేదు, ఇక్కడ లాస్ అనేది ఉండదు. మనకి ఏదైనా ఉంటే ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే లాస్ అనేది ఉండదు మోదీ కేర్ బిజినెస్ లో ఫస్ట్ పాయింట్. సో దీనికి ఒక ఎయిమ్ అంటే నేను 2 ఇయర్స్ పెట్టానండి. 2 ఇయర్స్ అంటే మీకు ఇవాళ డేట్ May 8 కదా. సో మే మే 2026 May 8 కల్లా మీకు 2 lakh ఇన్కమ్ రావాలి. కొంచెం డిస్టెన్స్ లోనే తీసుకుందాం, దాని ముందే వచ్చేస్తుంది. డిస్టెన్స్ లోనే మనం డేట్ పెట్టుకున్నాం. ఒక డేట్ ఒకటి నేను సెట్ చేశాను, అదొక కార్డు మీకు పంపిస్తాను వాట్సాప్ లో, అది గమనించండి. ఇది లాంగ్ టర్మ్ సెట్ అన్నమాట, లాంగ్ టర్మ్ గోల్ సెట్. షార్ట్ టర్మ్ గోల్ సెట్ ఏంటి, ప్రస్తుతం మనకు అర్జెంట్ గా ఒక 10,000 అట్లీస్ట్ వస్తే మనకు కొంచెం ఊపిరాడుతుంది. సో 10,000 గోల్ సెట్ కూడా నేను పెట్టాను. సో అది కూడా కొంచెం దగ్గరలో నవంబర్ నెలలో పెట్టాను. ఈ నెల నవంబర్ నెల కల్లా 10,000 మీరు నెలకి సంపాదించగలరు. ఏదేమి మీరు సేల్ అవ్వాలి, లేకపోతే మీరు గ్రూప్ డెవలప్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఏదో విధంగా ఆ, అంటే సామాన్ల నుంచి ఏదో విధంగా మీకు 10,000 ఇన్కమ్ వచ్చేలాగా మనం చూస్తున్నాం. మనం ఈ స్టెప్స్ అన్నిట్లో కూడా మనం ఫాలో అవుతాం. సో దానికి 2 గోల్ సెట్లు తయారు చేశానండి. ఇంకొకటి ఏంటి, మనం ఎప్పుడు కూడా యూనివర్సిటీ నుంచి మనం ఎప్పుడు ప్రే చేయాలి. ఓకే, సో మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి. 4 సెంటెన్స్ మనకు చెప్పారండి మన ఎక్స్పర్ట్లు. మనకి చెప్పడానికి మనం రోజు ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి, పాజిటివ్ ఎఫర్మేషన్స్. అవి కూడా నేను పెడుతున్నాను. నేను కూడా కొన్ని అఫర్మేషన్స్ తయారు చేశాను, ఒక వీడియో తయారు చేశాను తెలుగులో, అది పెడతాను మీకు గ్రూప్ లో. ఇప్పుడు చాలా రోజులైంది తయారు చేశాను. సో దాని తర్వాత అది ఒక 30 రోజులు మనం చదువుకుంటూ ఉండాలి. 30 రోజులు అది వింటూ ఉంటే సరిపోతుంది. అంటే పాజిటివ్ మైండ్ సెట్ అన్నమాట. అంటే మనీ సంపాదించడానికి మనకు మైండ్ సెట్ ఉండాలి. 2 లక్షలు వస్తాయంటే మన మైండ్ సెట్ కూడా 2 లక్షలు నేనేం చేసుకుంటానంటారు. ఎవరైనా సరే మీకు 2 లక్షలు వస్తాయండి ఇవ్వాలంటే నేనేం చేసుకుంటా అంటే ఒక ఏం లేదనమాట. ఏం ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. 2 లక్షలు నాకెందుకు అంటారు, తీసుకోవడానికి మొహమాట మన వాళ్ళందరికీ కూడా. ఇచ్చినా కూడా చాలా మంచి వాళ్ళండి మన దేశంలోని అందరూ చాలా మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోరండి. అర్థమైందా. అలాగే ఎవరైనా అంటే ఉత్తినే తీసుకోవడం కాదు, కష్టపడి తీసుకుంటా అని చాలా సిన్సియర్ కూడా చాలా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే మనం ముందు యాక్సెప్ట్ చేయాలి, మనీ వస్తుంది అన్నది మన బ్రెయిన్ కు సెట్ చేయాలి ముందు. ఎలా అంటే నేను చెప్పాను కదా నిన్న, ఒక చిన్న
ఒక డాగీని అయితే ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు. ఏనుగుని తెచ్చుకోవాలంటే రూమ్ పెద్ద చేయాలి. అలాగే ఆ మైండ్ సెట్ కూడా అలా ఉండాలి. మన పర్సనల్ డెవలప్మెంట్ కూడా అలా ఉండాలి. ఒక 2 lakhs సంపాదించాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నార్మల్ గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 lakhs స్టార్ట్ చేయాలంటే మనకు 5 lakh టు 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే, అందులో ఎంతో కష్టపడితే 24 hours పగలు రాత్రి నిద్ర లేకుండా మంత్లీ ఒక 1 lakh వస్తుంది. మనకి మంత్లీ 1 lakh 12 నెలలకి 12 lakhs వస్తుంది కదా అనేటటువంటి ఒక మైండ్ సెట్ తో మనం ఇంత కష్టపడతాం. ఓకేనా? సో తర్వాత ఆ బిజినెస్ పెట్టిన తర్వాత షాప్ కి రెంట్ కట్టాలి. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ వెబ్సైట్లకి రెంట్లు కట్టాలి, అన్ని ప్లాట్ఫామ్ కి రెంట్లు కట్టాలి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కలుపుకుంటే 1 lakh వెళ్ళిపోతాయి. 2 లక్షలు సంపాదించిన 1 lakh వెళ్ళిపోయి 1 lakh మిగులుతుంది మన ఇంటికి. టేక్ హోమ్ శాలరీ మళ్ళీ 30,000 ఎంత 60,000 ట్యాక్స్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? 1 lakh కి 30,000 ట్యాక్స్ వెళ్ళిపోతుంది. సో అలాగే 2 lakh కి 60,000 ట్యాక్స్ వెళ్ళిపోక మిగిలింది ఎంతో కొంత 50,000 ఎంతో ఇంటికి వస్తుంది అనమాట. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో అదే ఇప్పుడు ఏంటంటే వితౌట్ అంత ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనం ఈ బిజినెస్ చేయొచ్చు అనేది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఇందులో కష్టపడాలి, మైండ్ సెట్ ఉండాలి. ఈ ఈ ఈ టైం వరకు నేను ఇది చేయాలంటే రోజు సింపుల్ ఫార్ములా. రోజుకి ఇద్దరితో మాట్లాడడం, రోజు వారానికి ఇద్దరు ఒక 14 మంది అవుతారు. సో ఇద్దరు అందులో ఒప్పుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ రిజెక్ట్. లాస్ట్ వరకు మనం 14 మంది 10 మందికి చెయ్యాలి. అట్లీస్ట్ మినిమం 10 మందికి మనం కాల్ చేసి కనుక్కోవాలి. మీకు ఇష్టం ఉందా, మీకు ఇష్టం ఉందా, మీకు ఇష్టం ఉంది ఈ పద్ధతి, మీరు కావాలంటే మీరు మీటింగ్కి రండి అని నాకే కనెక్షన్ ఇచ్చేస్తారు. ఈ మీటింగ్ లోనే వాళ్ళకి పిలిచి, కొత్త వాళ్ళు వస్తే వేరే విషయాలు చెప్తాం. ఇవన్నీ కొంచెం జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. స్టార్టింగ్ లో పరివర్తన అని వేరే సెట్ ఉన్నది, అది చెప్తాం అనమాట కొత్త వాళ్ళకి. ఇక్కడే వాళ్ళకి పిలిచేస్తే నేను కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తాను అనమాట. సో అలాగా ఒక ఇద్దరిని వారానికి ఇద్దరు అంటే నెలకి మనకి 8 మంది అవుతారు. సో ఇదే చాలండి, ఎక్కువ పెద్ద ఏంటి అవసరం లేదు. మనం ఒక నెలకి రోజుకి ఇద్దరితో మాట్లాడమే లేదా అని చూసుకుంటే చాలు. మినిమం వర్క్ ఒక ఇద్దరు మన ముందు రోజుని సెట్ చేసుకుని, వీళ్ళతో ముందు లిస్ట్ తయారు చేసుకుని ఒక 20 మంది లిస్ట్, వీళ్ళతో ఫస్ట్ మాట్లాడతా. ఎవరైతే బాగా మనతో కూర్చుని మాట్లాడతారో వాళ్ళతో టిక్ పెట్టుకుని అమ్మన్నాడు వాళ్ళతో టక్కుమని ఫోన్ చేసి, ఇలా ఇలా మంచి బిజినెస్ ఉన్నది మీరు చేసుకుంటారంటే నేను చెప్తాను అని చెప్పి, నాకు కొంచెం టైం కావాలి. ఫస్ట్ ఒక కాల్ చేయాలి, 2 minutes కాల్ చేయాలి. మీకు ఈ బిజినెస్ గురించి మీకు చెప్పాలి, నాకు 30 minutes టైం ఇవ్వండి అని చెప్పి సీరియస్ గా మాట్లాడాలి వాళ్ళతో. సో మా యోగక్షేమాలు అయితే నేను పలానా సరే అని చెప్పిన తర్వాత అన్నాడు ఏ రోజున అనేది 2 టైమ్స్ ఇవ్వాలి వాళ్ళకి. మార్నింగ్ 11, ఈవినింగ్ 4, లేకపోతే రాత్రి 8, లేకపోతే లంచ్ అవరా అని 2 టైమ్స్ ఇవ్వాలి. 2 టైమ్స్ ఇస్తే వాళ్ళు ఏదో ఒక టైం సెలెక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో అలాగ చేసినప్పుడు తప్పకుండా వస్తారు. మనమే చేయాలి, మనమే ఒక డైరీలో రాసుకోవాలి. వాళ్ళు ఏ టైం ఇచ్చారో రాసుకోవాలి, డైరీ మెయింటైన్ చేయాలి. ఈ పలానా మనిషి ఈ టైం ఇచ్చారు, ఈ టైంలో నేను కాల్ చేయాలి. సో అది మైండ్ లో కూడా రిజిస్టర్ అవుతుంది. మనం రాసింది ఎప్పుడు మైండ్ లో రిజిస్టర్. తప్పకుండా ఆ టైంకి మీరు కాల్ చేశారంటే తప్పకుండా మనిషి ఎదురు చూస్తారు, మీకు కాల్ కోసం ఎత్తుతారు. ఎత్తిన తర్వాత ఒక 30 minutes ఈ విషయాలన్నీ చెప్తారు. ఇలా ఇలా లాయల్టీ బెనిఫిట్స్, పర్సనల్ కేర్ ఐటమ్స్, హోమ్ కేర్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో లాయల్టీ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్రీ గిఫ్ట్లు ఉంటాయి, తర్వాత క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇలా కస్టమర్ బెనిఫిట్స్ అన్ని చెప్పిన తర్వాత, ఇలా బిజినెస్ చేసుకుంటే కూడా ఈ బెనిఫిట్స్ ఉంటాయి. కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఉంటుంది, తర్వాత ట్రావెలింగ్ ఫండ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ఇవి బేసిక్ విషయాలు. అయితే మీకు పూర్తిగా వివరాలు కావాలంటే ఇంకా మీకు మా మేడం గారికి మేము పరిచయం చేస్తాను, ఈ మీటింగ్ కి తీసుకొచ్చేయండి, ఇక్కడ జాయిన్ చేసాను, గ్రూప్ లో పెట్టాను. సో ఇలాగ ఈ స్టెప్స్ వేసుకుంటూ ఇద్దరితో చెప్పేయాలన్నమాట. వాళ్ళు అవునండి కాదని అది వేరే విషయం, మీరు వర్క్ చేశారా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఇద్దరితో చెప్పాను, సరే వస్తారు. 10 మంది వద్దంటారు, 8 మంది వద్దంటారు. మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, 8 పర్సన్స్ వద్దని చెప్పేశారు. మనకి నిరాశ వచ్చేస్తుంది అక్కడ. ఎవరు రావంటారు మీటింగ్ కి అని నిరాశ పడకూడదు. లాస్ట్ ఇంకా 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతోనే మనకు పని ఉంటుంది. ఒక్కొక్కసారి లాస్ట్ 2 పర్సన్స్ ఒకేలా పాజిటివ్ చెప్పొచ్చు, వస్తామని చెప్పొచ్చు. సో 10 మనం వీక్లీ కంప్లీట్ చేసేయాలి. కాల్స్ కంప్లీట్ చేసేస్తే తప్పకుండా ఇది ఫార్ములా ప్రకారం అవుతుంది. హ్యూమన్ మెంటాలిటీ ప్రకారం ఒక ఫార్ములా ప్రకారం ఇది అవుతుంది. వాళ్ళు మహా మహా ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే, మీరు 10 మందికి చెప్తే ఇద్దరు తప్పకుండా వస్తారు.
సో మనం అది ఫాలో అయిపోదాం. సో 10 మందికి చెప్తే వారానికి ఇద్దరు చొప్పున మనకి ఇక్కడ జాయినింగ్ చేసేది, జాయినింగ్ చేసేసి ఇక్కడ పెట్టేస్తే నేను మిగిలినవన్నీ కూడా కొంచెం కొంచెం నేను కూడా సపోర్ట్ ఇస్తాను, మీరు కూడా సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ముందు సామాన్లు కొనే వరకు చాలా దగ్గరగా ఉండి వాళ్ళ చేత ఆ పని చేయించి తర్వాత ఈ లోపల ఈ మీటింగ్లు అటెండ్ చేస్తుంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది అనమాట. మనకి లాస్ లేదు, మనతో చాలా మంది ఉన్నారు, మనకి ధైర్యం వచ్చి వాళ్ళు ముందుకి వెళ్తారు. ఇదొకటండి. ఇప్పుడు మీకు నేను ఇందులో మీరు వాట్సాప్ లో చెక్ చేసుకుంటారా? గోల్ కార్డ్ ఇప్పుడే పంపిస్తాను, ఒక నిమిషం. గోల్ కార్డ్ ఉన్నది, ఇక్కడ కూడా చూపిస్తాను ఒకసారి. స్వప్న గారు ప్రాజెక్ట్, స్వప్న గారు ఇదండి గోల్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, 1 minute. మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ లో చాలా పెద్దది ఉన్నట్టుంది ఏంటి? తప్పు చేయాలి, ఓకేనా? ఇప్పుడు బాగా చాలా తక్కువ అయిపోయింది. వెల్త్ గోల్ కార్డ్, వెల్త్ గ్రోత్ గోల్ కార్డ్ అని రాసింది. IN 2000 రూపీస్, 2 lakhs rupees per month in autopilot mode by 8th November 2024. 2024 కాదు, సారీ, ఇది 2026 అని మారుస్తాను. ఇది ఎప్పటిదో అనమాట, 2025-26 అది మీకు పంపిస్తాను. సో అది వేరే తయారు చేసి పంపిస్తాను. 2026 బై ఫాలోయింగ్ మోడికేర్ బిజినెస్ టెక్నిక్స్. ఓకే, మోడికేర్ బిజినెస్ టెక్నిక్స్ తో నేను 2 lakhs rupees మంత్లీ నేను సంపాదిస్తాను అని ఒక అంటే ఒక ఆర్డర్ మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో పంపిస్తున్నారనమాట. సో ఏదో విధంగా మీరు 2 lakhs rupees సంపాదిస్తారు మోదీకేర్ బిజినెస్ టెక్నిక్స్ ఉపయోగించని దీని అర్థం. సో వెల్త్ గోల్ కార్డ్ ఇది మీరు రోజు ఒక 10 times చదవాలి. ఈవెన్ మనం ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇది స్టార్టింగ్ లో చదివితే మంచిదన్నమాట. ఇది మైండ్ సెట్ ఎక్సర్సైజ్ అని అంటారు. మనం 2 lakhs సంపాదించడం మన మైండ్ సెట్ ఉండాలి. సో దాని గురించి ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. సో ఇది 2 lakh కాదు, ఇది అన్ని కూడా తప్పు ఉన్నాయి ఇందులో, సారీ. ఉండండి, ఇంకో గోల్ కార్డ్ ఉందేమో చూస్తాను. సో ఇంకోటి ఉంటుంది, రాంగ్ ఉంది. ఓకే, రాంగ్ కార్డ్ వచ్చింది నాకు. ఇది మనకి నవంబర్. IN 10,000 rupees per month ఇన్ ఆటో పైలట్. ఇది స్క్రీన్ షేర్ వచ్చిందా మీకు? సంధ్య గారు స్క్రీన్ షేర్ వచ్చిందా? ఓకే, ఇది ఓకే, ఇది చూడండి, ఇది బానే ఉంది. వెల్త్ గ్రోత్ గోల్ కార్డ్ IN 10,000 rupees per month in autopilot mode by 8th November 2024 by following మోదీకేర్ టెక్నిక్స్. ఓకే, ఇది మనం షార్ట్ టర్మ్ గోల్ కార్డ్ అన్నమాట. చిన్న గోల్ కార్డ్ మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి 2 lakhs ఒకసారి అంటే మనకి కొంచెం టెన్షన్ వస్తుంది, ఎలాగొచ్చేస్తుంది రే బాబు 2 lakh ఇవిడ చెప్పేస్తున్నారు అనుకుంటారు. ఇదైతే కొంచెం మనకి రీజనబుల్ గా ఉంది కదా. సో ఇది ముందు పెట్టుకుని ఇది చదువుదాం. ఇది మనం రోజు మార్నింగ్ లేచిన వెంటనే లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు 10 times చదవాలి. ఈ గోల్ కార్డ్ నేను గ్రూప్ లో పంపిస్తాను, అది మీరు చదవాలి రోజు. ఓకే, అది మనకి అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. మరేం లేదు, ఆ గోల్ సెట్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. మనం రోజు కూడా మనం ఇది చదువుకుంటూ ఉంటే బాగుంటుంది, చక్కగా కూడా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ గా ఉందండి. వెల్త్ గోల్ కార్డ్ IN 2 lakhs rupees per month in autopilot mode by 8th May 2026 by following మోదీకేర్ బిజినెస్ టెక్నిక్స్. బాగుందా ఇది? సో ఇది 2 lakh rupees per month మనం ఏం పెట్టుకున్నాం. మళ్ళీ ఈ రోజు నాడు మే 2026, 2 years తర్వాత మీరు కనుక ఈ రోజుకి ఇద్దరితో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే తప్పకుండా ఇది అవుతుంది అనమాట. మన గ్రూప్ లో మన అంటే దీంట్లో ఆధ్వర్యంలో ఇది తప్పకుండా సాధ్యం అవుతుంది అని
ఇది మనం ఒక గోల్ పెట్టుకున్నాం అనమాట. సో ఇది కూడా మీకు పంపిస్తాను. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. చక్కగా నీట్ గా ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసుకుని దానికి ఒక కొంతమంది ఫ్రేమ్ కూడా చేసి పెట్టుకుంటారు. పెద్ద పెద్దోళ్ళు బాగా అచీవ్ చేసిన వాళ్ళు చాలా ఈ బోర్డ్ కి ఇంక తర్వాత డిస్ప్లే బోర్డ్ అని ఉంటుంది, దానికి ఇవన్నిటికీ కూడా బాగా వాల్యూ ఇస్తారండి. వాళ్ళు కూడా కొంచెం ఖర్చు పెట్టి గోల్డ్ కార్డ్ ఒకటి తయారు చేసుకుని ఒక మన దీంట్లో అల్మార్లోని మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలాగ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక అరేంజ్ చేస్తారు చక్కగా. మనం తల దూకున్నప్పుడు అంటే ఇలాగ మన అద్దంలో చూసినప్పుడు గోల్డ్ కార్డ్ ముందు కనిపిస్తుంటది మన కస్టమర్, దాని మీద కళ్ళు పడుతూ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ టైం మనకి అది వేకప్ చేస్తూ ఉంటది. నువ్వు ఈ పని మీద నువ్వు ఉన్నావు అంటే వేరే డైవర్షన్ అవ్వకుండా అది మనకి కాపాడుతూ ఉంటుంది. సో ఇలాగా గోల్డ్ కార్డులు అనేవి ఇంతవరకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు యూజ్ చేశారు. అదే మనం కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ సీక్రెట్స్ గా వాళ్ళు ఉంచేసుకున్నారు. కానీ ఇప్పుడు నెట్ రావడం వలన యూట్యూబ్లు ఇవన్నీ రావడం వల్ల అన్ని కూడా బాగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో మీరు చాలా చూస్తారు ఇలాంటివి. ఒకవేళ వెతికితే కనుక చాలా మనకి దొరుకుతాయి కూడా. సో అలాగే ఇంకో కార్డు ఉన్నది, అది నేనే తయారు చేశాను ప్రస్తుతం. అది చూపిస్తానుండండి. అదేంటంటే ఎఫిర్మేషన్స్ లాగా తయారు చేశాను ఒక చిన్నది. ఇదిగో చూడండి, ఇందులో మీకు వెల్త్ గ్రోత్ ఎఫిర్మేషన్స్ అని పెట్టి నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హుణ్ణి, నా జీవితంలో ఎప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి, నేను ఖర్చు పెట్టిన డబ్బులు పదింతలే వెనక్కి వస్తుంది, ఇలా పాజిటివ్ గా మనం చెప్పుకుంటూ మన మనసులో మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చెప్పుకుంటూ ఉంటూ మనీతో మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో చూసిన వాళ్ళకి ఇదేంట్రా బాబు అనుకుంటారు, కానీ ఇది ఒక ఫార్ములా అని చెప్పేసి చెప్తున్నారు మన మన ఎక్స్పర్ట్స్ అన్నమాట. మన మైండ్ సెట్ ఫార్ములా ఇది. మనకి మైండ్ సెట్టే లేకపోతే మనం ఆ వర్కే చేయమండి. అవునా కదా? మీకు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని, మూవీకి వెళ్ళాలని అనిపిస్తే దాని ప్రకారం మీరు టైంకి లేచి చక్కగా తయారైపోయి డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోతారు. సినిమాకి వెళ్ళాలని లేకపోతే మాత్రం మీరు ఎందుకు తయారవుతారండి వేస్ట్ గా కదా? సో నార్మల్ గా వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే తయారు. అలాగే మనకు ఒక ఎయిమ్ ఉంటే మనం దాని ప్రకారం మన మైండ్ సెట్ రెడీ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ మనీతో మనం ఏం మాట్లాడతాం, మనీకి ఇంతవరకు మనీ మన దగ్గర ఎందుకు ప్లెంటీగా లేదు అనడానికి ఒక సారీ చెప్తాం. ఎందుకంటే మనం ఇన్వైట్ చేయలేదు అనే భావంతో మనం ఒక సారీ, ఐఎమ్ సారీ, మనం మనీతో మాట్లాడుతున్నాం అనమాట. మనీతోనే మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇంతవరకు మీకు ఇన్వైట్ చేయలేదు, దానికి ఫర్గివ్ చేయండి అని మనీతో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫర్గివ్ అయిపోయినట్టు మనకి ఫీలింగ్ అనమాట. ఒకటి మనీ అంటే యూనివర్స్ తోని మాట్లాడుతున్నాం. సో ఫర్గివ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్, ఫర్గివ్ చేసేసారు కదా, థ్యాంక్ యూ, అది కూడా మనమే. థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ యూనివర్స్ తో మనం మనీతో మాట్లాడుతున్నాం. తర్వాత ఐ లవ్ యూ. సో సో మీరంటే మాకు బాగా ఇష్టం, మనీ అంటే నాకు బాగా ఇష్టం, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుతూ ముందుకి మన రోజు కూడా ఇవి చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏంటంటే ఒకలాంటి మనకి మైండ్ సెట్ హాయిగా అనిపిస్తుంది అనమాట. మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. సో మనకి టెన్షన్ ఎప్పుడైతే ఉండదో మన వర్క్ బాగా చేయగలుగుతాం. మనీ మనీకి మనం హేట్ అయితే చెయ్యట్లేదు కాబట్టి తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. మనీ హేట్ చేస్తామంటే మన దగ్గరికి రాదు. ఎవరినైనా మంచి రిచ్ పీపుల్ ని వాళ్ళని చూస్తే మనం హేట్ చేయకూడదు. సో అది ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. మనకు కూడా వస్తుంది, పర్వాలేదు, మనకి కార్లు అన్ని పెద్ద పెద్ద ఇల్లు అవన్నీ కూడా మనం కూడా కట్టుకుంటాం. సో అద్దెలు కాకుండా సొంత ఇంట్లోనే ఉంటాం. ఇవన్నీ కూడా మనం వాళ్ళని మనం జెలస్ లాగా లేకపోతే హేట్ లాగా చూడకుండా ఇన్వైట్ చేయాలన్నమాట. అదే విధంగా మనకి కూడా మన మీద మనకి రెస్పెక్ట్ వస్తుంది. మనకి డబ్బు మీద రెస్పెక్ట్ వస్తే మన మీద కూడా మనకి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఆత్మనిర్భరాన్ని కూడా ఇప్పుడు లేడీస్ కి కూడా ఏంటంటే మోదీ గారు పిలిపించారు, అందరూ కూడా ఆత్మనిర్భర్ చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదన అనేది ఉండాలనేది. లేడీస్ కూడా చక్కగా ఎవరో హస్బెండ్ సంపాదిస్తున్నారు మనకి పర్వాలేదు అనుకుంటున్నా సరే ఆయనకి కూడా సపోర్ట్ అవసరం ఉంటుందండి ఒక టైంలో. ఆయన కూడా పూర్తిగా ఇది చేయలేరు. ఇప్పుడు ఏంటి అంటే అంత సింగిల్ ఫ్యామిలీసే కదా. సో ఒక ఇంట్లో ఒక బాబు ఒక పాప ఉంటున్నారు, ఆయనతో ఒకళ్ళిద్దరు సిబ్లింగ్స్ ఉంటున్నారు. ఇట్లాగ జాయింట్ ఫ్యామిలీ లేవు సపోర్ట్ చేయడానికి. సో మనమే ఇంట్లో లేడీస్ కి సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగా అయినా కూడా ఇంట్లో లేడీస్ ఎంకరేజ్ కూడా చేయాలి, ఉన్న లేడీస్ వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేసుకోవాలి. ఎంకరేజ్ చేసుకుని ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. మోదీ గారు కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి సొంతంగా మనం డబ్బులు సంపాదించడం అనేది ఇది. ఒకసారి ప్రయత్నం అంటూ చేస్తే ఏదో విధంగా మనకి సక్సెస్ అవుతుంది. అదనమాట. సో అందుకే నేను ఈ ఎయిమ్ గోల్
రికార్డు మనీ ఎగ్జిబిషన్స్ అనేవి నేను తయారు చేశాను, అది మీకు గ్రూప్ లో పంపిస్తాను. ఓకే, ఇంకా వేరే ఇంకో టాపిక్ ఏం చెప్పాను ఇవాళ మనం చేయొచ్చు. నేను అందరికి ఇది పంపించాను గ్రూప్ లోని, ప్రొడక్ట్ తాలూకా డెమోలు పంపించాను, చూసారా? చూసారండి రఫీ గారు, ప్రొడక్ట్ డెమోలు చూసారా? లేదు మేడం. సరే, రాత్రి ఖాళీ అయినప్పుడు చూడండి. అలాగే ప్రసన్న గారు, మీరు డెమోలు చూసారా? గ్రూప్ లో పంపించాను. లేదు మేడం, ఇంకా చూడండి. ఓకే, మీరు ఖాళీ అయినప్పుడు చూస్తారని పంపించాను. ఎందుకంటే అందులో కూడా నేను వివరంగానే చెప్పాను అనమాట. మన మీటింగ్ లో చెప్పేటంటే అందులో మీరు మళ్ళీ మళ్ళీ కూడా చూడొచ్చు. అవి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు. అందుకే లింక్ పంపించాను. ఆ డెమోలన్నీ చూసి మీరు ప్రొడక్ట్స్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, ఏ ప్రొడక్ట్ మీకు అవసరం. మాక్సిమం మనకి హోమ్ కేర్ ఐటమ్స్ బాగా నచ్చుతాయి ఇంట్లోకి. తర్వాత స్కిన్ కేర్ ఐటమ్స్, లేడీస్ కి అయితే స్కిన్ కేర్ ఐటమ్స్, జెంట్స్ కూడా అందరికి స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్ కేర్, స్కిన్ కేర్, పర్సనల్ కేర్, షాంపూలు, సెంట్లు, తర్వాత ఇవన్నీ కూడా అందరికీ అవసరం. మనం గ్రోసరీ షాప్ నుంచి కాకుండా ఇక్కడి నుంచి తెచ్చుకుంటాం అంతే. వి చేంజ్ ద షాప్. ఓకే, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి దాని మీద కొంచెం రేట్లు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవి వాడడం వల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదొకటి, అన్ని రకాలుగా బాగుంటుంది. ముందు ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ. తర్వాత ఇందులో ఒక ఫెసిలిటీ ఏంటంటే, ఆ అంటే అందరూ అంతవరకు రీచ్ ఇంకా అవ్వలేదు. మన వాళ్ళు కూడా ఇప్పుడు 1996 లో స్టార్ట్ అయింది బిజినెస్. అప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అయ్యారు, ఓల్డ్ అన్నమాట. 70 అబవ్ అయ్యారు వాళ్ళు కూడా. సో అప్పుడే 20s లో వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు 70 అబవ్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఈ బిజినెస్, అంటే నామినీగా ఎవరైతే పెట్టారో వాళ్ళ అదే లెవెల్లో వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ఇప్పుడు చాలా మంది. సో పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఒక స్టేజ్ ఉంటుంది అనమాట మనీ సంపాదించేది. సో అదొక ఫెసిలిటీ ఉన్నది ఇక్కడ. చదువుకుని చక్కగా MBA ఏదైనా బిజినెస్ లెవెల్లో కూడా చదివిసుకుని వాళ్ళకి ఈ బిజినెస్ అప్పచెప్పొచ్చు. వాళ్ళు కనుక నచ్చుకోవాలి. అది కూడా జబర్దస్తి వాళ్ళకు కూడా మనం చేయలేం. పిల్లలు కూడా రకరకాల ఆలోచిస్తారు. నాన్న చేస్తే నేను అదే చేయాలి అనుకుంటారు. సో అలాగని కాదు, చెప్తున్నాను, ఒక ఛాన్స్ ఉంటుంది పిల్లలకి, ఒక స్టాండ్ బై ఒకటి ఉంటుంది. అదొక ఛాన్స్ ఉన్నది. ఇంకొకటి ఛాన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇప్పుడు చాలా లెవెల్స్ పాస్ చేసేసిన తర్వాత హయ్యర్ లెవెల్కి వచ్చిన తర్వాత మనం చేయలేము, వర్క్ చేయలేము, ఇందులో ముసలైపోతే వర్క్ అంత చేయలేం కదండి. సో అప్పుడు మనం రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా మనం వర్క్ చేయకపోయినా సరే మన అకౌంట్ లో మనీ వస్తూ ఉంటుంది అనమాట. ఎంతో కొంత మనీ వచ్చేస్తుంది. అప్పుడు ఎంత ఒక 10 lakhs చేరుకున్నారనుకోండి ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు రిటైర్మెంట్ తీసుకుంటాను, నేను ఏం చేయలేను అని వస్తువులు యూజ్ చేసుకుంటాం కదా, ఆ వస్తువులే ఐటమ్స్ అయితే యూజ్ చేసుకుంటాం. సబ్బుల పేస్ట్ దానికే రిటైర్మెంట్ ఉండదు. సో అవన్నీ యూజ్ చేసుకుంటే చాలు. మనకి ఆ 10 లక్షలు కాకపోతే 5 లక్షలు వస్తుందండి. ఎంతో కొంత డబ్బులు మన అకౌంట్ లో పడుతూ ఉంటాయి అనమాట ఆ లెవెల్ వెళ్ళిన తర్వాత. సో అదొక రెండో లాభం ఉన్నది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో బెనిఫిట్స్ అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేరు. మోదీ కేర్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మిలియన్ LIC ఏజెంట్లు, LIC ఇలాగా రకరకాల కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళు యాడ్స్ ఇచ్చినట్టు మోదీ కేర్ వాళ్ళు యాడ్స్ ఇవ్వలేరు. యాడ్స్ ఇవ్వకూడదు అనమాట, వాళ్ళకి ఆ రూల్ లేదు. అందుకని చాలా మందికి తెలియదు దీని బెనిఫిట్స్. మీకు ఎంత తెలిసిందో అది మీరు మీ వాళ్ళకి చెప్తారు అంతే. మీ నోటి ద్వారానే అది తెలుస్తుంది అనమాట, మీ ఎక్స్పీరియన్స్ తో అది తెలుస్తుంది. సో అందుకని దీనికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. అదే ఇక్కడ మనకి లాభం ఏంటంటే, వీళ్ళు మనీ మనకి ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ తాలూకా మనీ మనకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు చాలా కంపెనీలు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాయి, కానీ ఎలా అంటే ఒక పౌడర్ తయారు చేస్తారండి, ఒక చిన్న టిన్ ఉంటుంది. ఆ టిన్ మీరు మార్కెట్ లో కొనుక్కోవాలి, ఫేస్ పౌడర్ అనుకోండి 120 రూపీస్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 120 రూపీస్ ఉంటే ఆ రియల్ వాల్యూ కాదు ఆ పౌడర్ ది. ఆ పౌడర్ లో అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు వేస్తారా? వాళ్ళు లాస్ అయితే అమ్మరు కదా, వాళ్ళు ప్రాఫిట్ కావాలి కదా, ప్రాఫిట్ డబ్బులు వేసుకుంటారు, యాడ్ డబ్బులు వేస్తారు. తర్వాత కంపెనీ తయారు చేసిన దానికి వాళ్ళ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఆ డబ్బులు కూడా అందులో ఉంటాయి. ట్రావెలింగ్, ఆ పౌడర్ డబ్బా ఢిల్లీలో తయారైతే ఇక్కడికి తేడానికి ఎంత డబ్బులు అయిందో ట్రాన్స్పోర్ట్ కి, ఆ డబ్బులన్నీ కూడా అందులో వేస్తారు. అవన్నీ వేసాక అసలు పౌడర్ 750
ఉంటుంది. అంటే దీని అసలు ప్రోడక్ట్ 7 రూపీస్ ఉంటుంది. కానీ దాంట్లో యాడ్ కోసం ఖర్చు పెట్టింది 10 రూపీస్ అందులో వేసేస్తారు ఆ ఒక్క డబ్బా కోసం. ఎందుకంటే ఒక్కొక్క యాడ్ కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఒక 5 స్టార్ వచ్చి పౌడర్ రాసుకొని చూపిస్తాదంటే ఒక ఎన్నో కోట్లు తీసుకుంటారు. సో ఆ డబ్బులన్నీ కోట డబ్బాలో అన్ని డివైడ్ చేసి వేస్తారనమాట. సో అది ఇక ట్రావెలింగ్ ఖర్చులు ఒక 7 రూపాయలు, తర్వాత టీవీ యాడ్లు దాని ఖర్చులు, మళ్ళీ ఇలాగ రకరకాల ఖర్చులన్నీ ఒక 7 రూపాయల్లో తయారయ్యే మోడల్ మన దగ్గరకు వచ్చినప్పటికీ 120 రూపీస్ డబ్బా అవుతుంది. సో ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు, ఈ యాడ్ డబ్బులు, తయారు చేసిన డబ్బులు ఇవన్నీ కూడా క్యాన్సిల్ అన్నమాట. వాళ్ళు అవన్నీ పనులు చేయరు. ఆ డబ్బులన్నీ ఉంచి అవే ఏజెంట్లకు ఇస్తున్నారు అనమాట. మనలాంటి వాళ్ళం ఇలాంటి బిజినెస్ డెవలప్ చేసినప్పుడు అంటే మీరందరూ ఏంటైతే చేస్తున్నారో పనులు దానికి ప్రతిగా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఒక సిస్టమేటిక్ తయారు చేశారు. ఆ సిస్టమేటిక్ గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఆ లాభాలన్నీ. సో అందువల్ల వాళ్ళ మనీ ఇవ్వగలుగుతున్నారు. ఏదైనా సరే వాళ్ళు అదే మనకి చేయగలుగుతున్నారు. సో ఇది మీకు వివరంగా ఇంకో వీడియో ఉంది, అది కూడా పంపిస్తాను. వీడియోలు చూస్తుండండి రోజు, ఎప్పుడో ఒక రోజు పంపించను, ఒకటో రెండో వారానికి పంపిస్తాను. క్లియర్ గా చూస్తూ ఉండండి. అన్ని ఒకసారి చూస్తే బుర్రలోకి ఎక్కదు, ఇవన్నీ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో మెల్లిమెల్లిగా అది అర్థం అవుతుంది. సో పాయింట్ ఏంటో మనం చెప్తున్నా. సో నేను చేస్తాను ప్రొడక్ట్ డెమో అని చెప్పాను కదా. డెమో వస్తాను ఒక నిమిషం. నాకు ఎంత టైం ఉంది, 4 minutes ఉంది. ఏం పాయింట్లు కవర్ చేయాలి, ప్రొడక్ట్ డెమోలో మనకి వీడియోలు ఉన్నాయి, పర్వాలేదు వీడియోలు చూడండి. హౌ టు బై ప్రొడక్ట్స్ ఓన్ అనేది యాప్ లో నేను పంపించాను. ఓకే, హౌ మచ్ ప్రొడక్ట్ యూ నీడ్ టు టేక్. ఓకే, ఇక్కడ నేను హౌ మచ్ ప్రొడక్ట్ యూ నీడ్ టు టేక్, ఓకే దే హెల్ప్ ఫర్ యువర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను కదా హౌ మచ్ ప్రొడక్ట్ మనం తీసుకోవాలి, ఎన్ని ప్రొడక్ట్స్. హలో అండి, ఎవరు ఎవరండి, ఇవాళ ఎవరున్నానా, అమ్మగారు అత్తగారు? మా ఓకే అమ్మగారు మ్యామ్. ఓకే ఓకే ఉమ్, సరే. ప్రొడక్ట్ ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, గ్రూప్ లో మెసేజ్ లో కూడా పెట్టాను, చదువుతుండండి మధ్య మధ్యలో. అంటే వారానికి 2 సార్లు నేను యాక్టివ్ గా ఉంటున్నాను గ్రూప్ లోని, ఎందుకంటే మిగిలిన పనులు కూడా అందరికీ ఉంటాయి, ఇది ఒకటే ఉండదు కదా. సో అసమానం మీకు ఇది చేయండి అది చేయండి అంటే కూడా మీరు కూడా చేయలేరు, నాకు కూడా వేరే పనులు కూడా ఉన్నాయి. నేను వేరే దాంట్లో కూడా వర్కౌట్ చేస్తున్నాను అనమాట, వేరే వేరే ఫామ్ లో కూడా వర్క్ చేస్తున్నాను, నాకు కూడా మార్నింగ్ వరకు వర్క్ ఉంటుంది. సో మధ్య మధ్యలో అది బ్యాక్ బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట నాది, ఆన్లైన్ బ్యాక్ ఎండ్ వర్క్ కాబట్టి నేను ఇప్పుడు మీటింగ్ పెట్టేస్తున్నాను. అది 3 నుంచి 4 వరకు మీటింగ్ టైం అని పెట్టుకున్నాను. అలాగా ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎన్ని కొన్నారు, ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రొడక్ట్స్ అంటున్నారు ఎన్ని కొన్నారు. ఇప్పుడు స్వప్న గారు కూడా అడిగారు పొద్దున్న నాకు, మీరు ప్రొడక్ట్ అంటున్నారు ఏమేమి కొంటే మనకి కరెక్ట్ బీవీ 1500, అన్ని ప్రొడక్ట్స్ కి మనం అన్ని ఏదో ఒకటి కొనేస్తే 1500 బీవీ రాదండి. ఓకే, కొంచెం తక్కువ ఎక్కువ. బిజినెస్ వాల్యూ ప్రతి ప్రోడక్ట్ కి వేరువేరుగా ఉన్నాయి, అన్నిటికీ ఒకలాగా లేవు. ఓకే, దాని గురించి మీరు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో తక్కువ బీవీ వస్తుంది, అలాగే మీకు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో బాగుంటుంది, అలాగే ఇంకా ఆ, ఏంటది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ బీవీ వస్తుంది. సో మనకి అవసరమైన ప్రొడక్ట్స్ మ్యాచ్ అవ్వాలి, తర్వాత బీవీ కూడా మ్యాచ్ అయితే ఇంకా మంచిది. అది చూసుకోవచ్చు మనం. అంటే ముందు అవసరమైన ప్రొడక్ట్స్ ముందు అన్ని రాసేసుకుని, ఏంటంటే మీరు కొనాలనుకుంటున్నారో అన్ని రాసేసుకుని, అందులో బీవీ బిజినెస్ వాల్యూ ఏది ఎక్కువ కాదు ముందు టిక్కులు పెట్టేసుకోండి. టిక్కులు పెట్టేసుకుంటే 1500 బీవీ, 3000 ప్రొడక్ట్ 1500 బీవీ ఎక్కువ తక్కువలో వచ్చేస్తుంది అనమాట. ఆ వచ్చింది ఏంటంటే మీరు ఆ 3000 ప్రొడక్ట్స్ మీరు అప్పుడు 10 నుంచి 15 తారీఖున మన ప్రొడక్ట్ పర్చేసింగ్ అయిపోవాలి గ్రూప్ అంతా కూడా. ఎందుకంటే 3000 ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పాను, లాయల్టీలో మనకి 3000 బెనిఫిట్స్ వస్తుంది, 3 సార్లు మనకి బెనిఫిట్ వచ్చినట్ట. ఎలాగో గ్రోసరీ నుంచి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ తెచ్చుకుంటాం. ఓకే, సో అది మీకు నేను చెప్పలేను, ఏ ప్రొడక్ట్స్ మీకు అవసరమో మీరే నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను చెప్పలేను, మీరు ఏంటంటే వాడుతున్నారో మీ టేస్ట్ ప్రకారం మీ ఐడియా ప్రకారం మీరు నిర్ణయించుకుని నాకు చెప్తే నేను ఏమైనా హెల్ప్ చేస్తాను అందులో, మీకు ఏంటి ఎక్కువ పడుతుందో అది కూడా నేను చెప్పగలను.
అది మీకు కూడా మీకు కార్డ్ మీకు లోపల కూడా తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే సెలెక్షన్ చేసుకుంటారో అక్కడే మీకు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. ఎంత పీవీ అయింది ఏంటి అన్ని మొత్తం ఆన్లైన్ లో వెంట వెంటనే డిస్ప్లేలు వచ్చేస్తాయి. నేను కూడా చెప్పక్కర్లేదు, చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట మన యాప్ కూడా. అక్కడే వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మీరు సెలెక్షన్ చేసుకుని 3,000 అనుకుని మీరు కొన్నారంటే మీరు 6 నెలల వరకు, 6 నెలల తర్వాత 3,000 కట్టుకోండి. అంటే సేల్ కూడా మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు. సేల్ ఎలాగ అవుతుందంటే మీరు ఎక్కడికి వెళ్ళము, ఎలా చేయడం, మాకు ఎవరు పరిచయం లేదనేది ఒక ప్రశ్న. స్టార్టింగ్ కూడా అందరి పొజిషన్ అంతేనండి. బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మేము కూడా అంతే. ఎక్కడికి వెళ్తాము, ఈ ప్రొడక్ట్స్ పట్టుకొని ఎవరికి ఇస్తాం, మనకేంటి అర్థం ఎక్స్క్యూజ్ కాదు. మీ మ్యామ్. ఆ? మ్యామ్ వాయిస్ క్లియర్ గా లేదు, డిస్టర్బెన్స్ గా ఉంది. అవునా? సంథింగ్ ఎందుకంటారు? ఎవరు మ్యూట్ లో పెట్టలేదు, ఎయిర్ సౌండ్ ఓహో, వస్తుంది. అందరూ మ్యూట్ లో ఉన్నారు, నేనే మ్యూట్ లో లేను. ఫ్యాన్ ఆర్పిసి చూస్తానండి, ఒక నిమిషం. ఓకే. ఫ్యాన్ ఓకే ఇప్పుడు క్లియర్ గా ఉంది మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఆర్పిసి. ఆఫ్ చేశారు, రఫీ గారు అనుకుంటా మేబీ. అవునా? ఓకే. ఓకే ఓకే ఆఫ్ సరే. చేశారు మ్యామ్. ఓకే ఓకే ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే. ఇప్పుడు 3,000 ప్రొడక్ట్స్ 10 నుంచి 15 వరకు ఎందుకు తీసుకోమంటున్నానో చెప్తాను. మనకి కంపెనీ వాళ్ళు ఒక సెట్ లో రన్ చేస్తున్నారనమాట, ఈ బెనిఫిట్స్ అవన్నీ ఇచ్చి 15 తారీఖులోగా పర్చేజింగ్స్ అన్నీ అయిపోతే దాని తర్వాత జాయినింగ్ సంగతి ఆలోచిస్తారు ప్రజలు. ఇప్పుడు పర్చేసింగ్ లో ఉంటామా, సేల్స్ లో ఉంటామా, జాయినింగ్స్ లో, రెండు పనులు కదా మనవి. సో మన పర్చేసింగ్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్, మన సేల్ ఎంత ఉన్నది, మనం ఎంత యూస్ చేస్తున్నాం, అవన్నీ మనం చెక్ చేస్తాం. 3,000 ఎలాగో నిర్ణయించుకున్నాం కాబట్టి 3,000 ఏంటంటే ప్రొడక్ట్ కావాలి, మనం ముందే మనకి నెంబర్ 1 ఫస్ట్ డేట్ లోనే మనం డిసిషన్ చేసుకుని ఒక చోట ఉంచుకోవాలి. సో మనీ సెట్ అయిన తర్వాత ఈ లోపల ఒక 10 రోజులు టైం ఉంటుంది, వెంటనే కూడా పరిగెట్టక్కర్లే మనం. వెంటనే ఈ రోజు ఫస్ట్ తారీఖున అన్ని తీసుకోవాలి. ఎలాగో మన గ్రోసరీ షాప్ లో ఒకసారి ఫస్ట్ డేట్ ని వెళ్ళి తీసేసుకుంటాం కదా, అలాగ అవసరం లేదు. సో ఇక్కడ మనకి 10 రోజులు టైం ఉంటుంది. 10 రోజుల్లో మనం తీసుకుంటే 10వ తారీఖు లోపలైతే దస్కా దమ్ అని చెప్పేసి ఒక ఆఫర్ ఉంటుందన్నమాట. అందులో ఒక లాటరీ ఉంటుంది, అందులో సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దస్కా దమ్ అంటే అందులో ఎప్పుడెప్పుడో మనకి డిన్నర్ సెట్లు, తర్వాత ఇలాంటివన్నీ కూడా ఈ కిచెన్ ఐటమ్స్, కుక్కర్లు ఇలాంటివి ఫ్రీగా ఇస్తుంటారు ఆ దస్కా దమ్లోని. ఓకే, అది మనం సేల్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మన యూస్ కూడా చేసుకోవచ్చు. మంచి సెట్లు ఇస్తారు. నేను అప్పుడే 2 సెట్లు తెచ్చుకున్నా, రెండు అక్కడ ఉన్నాయి. సేల్ సేల్ అంటే నేనే యూజ్ చేస్తానని ఇంక సేల్ చేయలేదు. బాగున్నాయి సెట్లు, అమ్మబుద్ధి అయ్యట్లేదు. బాగున్నాయి, నేను ఉంచేసాను. మాకిద్దరు పాపలు అనమాట, ఇద్దరికి ఎక్కడో చోట మనం సెట్ చేస్తాం కదా 2 సెట్లు. నాది ఆల్రెడీ ఒక సెట్ పెద్దది ఉన్నది, అది కూడా తీయలేదు, అది అలా ఉంచేసాం, పెళ్ళిళ్ళప్పుడు పనిచేస్తాయని ఉంచేసాం. సో అలాగా డిన్నర్ సెట్ డిన్నర్ సెట్లని ఏదో ఒకటి ఒక ఫ్రీ ఐటమ్ ఇస్తారనమాట. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి స్కూటీలు అలాంటివి కూడా తగులుతుంటాయి లాటరీలో. ఆ సో బంపర్ లాటరీలు అని కూడా ఇస్తారు, కార్లు కూడా తగులుతుంటాయి ఈ దస్కాదంలో. సో అది మనం ఎందుకు ఛాన్స్ పోగొట్టుకోవాలి 2-3 రోజుల తేడాలో. 10 డేట్ లోపల మనం ప్రతి నెల ఏదో ఒక ఉంటది, లాటరీ ఉంటది. ఒకవేళ అయితే అయింది, లేకపోతే లేదు. డేట్ ఎందుకు మిస్ చేసుకోవడం ఎందుకని నేను 10 లోపల అని చెప్తున్నాను. ఒకవేళ 10 లోపల మీరు చేయలేకపోయారంటే 15 మిస్ చేయకండి. 15 లోపలనే మనకి లోయాలిటీ అవైలబుల్ ఉంటుంది. 15 దాటితే లోయాలిటీ ఛాన్స్ లేదనమాట. 15 లోపలనే మనం చేసుకుంటే ఆ సిస్టమ్ మనకి లోయాలిటీ లిస్ట్ లో పెట్టేస్తుంది. సో 15 దాటిన తర్వాత లోయాలిటీ అనేది ఉండదు, బ్రేక్ అవుతుంది అంతే. బ్రేక్ అవుతుంది, మరేంటి అవ్వదు. ఒక 3 నెలలు కొన్న తర్వాత 4వ నెల లేట్ గా కొన్నా లేకపోతే కొనకపోయినా అది బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా మీరు స్టార్ట్ చేస్తుంటే కొత్తగా లోయాలిటీ స్టార్ట్ అవుతుంది, అంతే జరుగుతుంది. 3 నెలలది మనది కొంచెం ఉండిపోతుంది, అది కలవదు. సో మళ్ళీ కంటిన్యూషన్ కావాలి కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి 6 మంత్స్ అది సెట్ చేసుకుంటుంది సిస్టమ్ లోయాలిటీ కోసం. సో అంత సిస్టమ్ త్రూ జరుగుతుంది కాబట్టి ఇది మన 15 లోపల తీసుకుని సిస్టమ్ మనకి లోయాలిటీ లిస్ట్ లో వేసేస్తుంది. లోయాలిటీ బెనిఫిట్లు మనకు వస్తాయి తప్పకుండా. తర్వాత ఏంటి 15 లోపలనే మనం తీసుకుంటే మనకి 2,000 3,000 సెట్లలోని మనకి ఆ, ఆ, ఒక ఫ్రీ ఐటమ్ గిఫ్ట్, 300 రూపాయలు ఫ్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తారు. 3,000 కాబట్టి మన సెట్ 3,000 రూపాయలు ఐటమ్ ఒకటి గిఫ్ట్ ఇస్తారు. అదే మనకి 15 దాటిపోతే ఆ గిఫ్ట్ ఫ్రీ ఐటమ్ ఉండదు అనమాట.
సో అది కూడా పెట్టారు. ఎందుకు ఇలా పెట్టారు? పరిగెట్టించడానికి. ఈ 15లోగా వీళ్ళు ఈ సెట్ పూర్తి చేసేస్తే నెక్స్ట్ జాయినింగ్స్, నెక్స్ట్ హాఫ్ జాయినింగ్స్ కోసం ఉంచుకోవాలి. జాయినింగ్స్ కోసం మళ్ళీ ఇద్దరిద్దరితో ఎలాగో మాట్లాడుతూ అప్పుడే 2 వారాలు అయిపోతాయి, నెలలోని 2 వారాలు అయిపోతాయి. 2 వారాల్లో ఎలాగో ఇద్దరిద్దరితో మాట్లాడేసి మళ్ళీ ఇద్దరిద్దరితో మాట్లాడిన తర్వాత ఫాలో అప్ ఉండాలి కదా, మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది కదా, వాళ్ళు వెంటనే ఒప్పుకోరు. ఫాలో అప్ ఉంటుంది, ఫాలో అప్ కూడా చేసుకుని ఒక ఇద్దరిని 10 మందిలో ఒక ఇద్దరిని తీసుకోవడానికి టైం ఎండింగ్ లోగా ఇద్దరికి ఎలాగోలాగా మనం జాయిన్ చేసేయచ్చు. ప్రతి వారం ఎండింగ్ లో ఇద్దరికి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక నెలకి 8 మంది రెడీ అవుతారు. ఈ 8 మంది మళ్ళీ నేర్పాలి కదా, ఈ ఫస్ట్ డేట్ వచ్చేలాగా వాళ్ళకి కొంచెం నేర్పాలి అన్ని. సో ఇవన్నీ కూడా మనం చెప్పేస్తాం. గ్రూప్ కాబట్టి, టీం వర్క్ కాబట్టి, ఎవరి దగ్గర ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళు నేర్చుకున్నవన్నీ వాళ్ళకి చెప్పేస్తూ ఉండాలి. నా వరకు వచ్చే వరకు అంటే కొంచెం లేట్ అవుతుంది. మనం ఆ వెంట వెంటనే మనం చెప్పేస్తూ ఉంటే వాళ్ళకి అంటే ఎక్కువ చెప్పేయకూడదు. కొంచెం కొంచెం ముందు పీవీబీవీలు అవన్నీ నేను చూసుకుంటాను. మిగిలిన అంటే ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్తే చాలు. ఏ ప్రొడక్ట్ ఎంత బాగుంటుంది, ఏ ప్రొడక్ట్ వాడితే ఏంటో వాళ్ళ ప్రొడక్ట్ కొనే వరకు చూసుకుంటే చాలు. తర్వాత బిజినెస్ సంగతి, పీవీబీవీ సంగతి ఇక్కడ గ్రూప్ లో మనకి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ సెట్ 15 లోపల మీరు సామాన్లు తీసుకుంటే 15 తర్వాత జాయినింగ్ అయిన కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసుకుంటూ సపోర్ట్ ఇస్తూ 1వ తారీఖు వాళ్ళకి రెడీ చేయాలి. అర్థమైందా? సో అప్పుడు ఏంటైందండి, మనకి నెక్స్ట్ మంత్ లో ఈ 8 మంది కూడా ఏం చేస్తారు, 3000 సామాన్లు తీసుకున్నారు. స్ట్రాంగ్ గా మనం చెప్పాలి వాళ్ళకి. మెల్లిమెల్లిగా మొహమాటంగా, మొహమాటం మనకే తెలియదంటే మనం వాళ్ళకి పూర్తిగా చెప్పలేము కదా. ఇప్పుడు చెక్ వస్తుందో లేదో నేను వీళ్ళకి చెప్తానంటే వీళ్ళకి చెక్ రాపితే నా పేరు పట్టుకుంటాడు. ముందు నాకు చెక్ రాని తర్వాత వీళ్ళకి చెప్తాను అని మనం ఎదురు చూస్తాం నార్మల్ గా. ఈ లోపల నెల అయిపోతుందండి. అర్థమైందా? సో అది నార్మల్ గా ఎవరికన్నా మేము కూడా ఫేస్ చేసాం అది. సో మనకి నమ్మకం ముందు కుదరాలనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం కుదరడానికి మీరు ప్రొడక్ట్స్ ముందు యూజ్ చేయాలి. ఈ ప్రొడక్ట్ మీద మీకు పూర్తి నమ్మకం ఉంటే మీరు తప్పకుండా మీ నోరు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో ఇది నిజంగా అంటే మనం చెప్పిన దానికంటే కూడా ఒక 10 టైమ్స్ ఎక్కువే బాగుంటుంది ప్రొడక్ట్. అంత బాగా కూడా మనం చెప్పలేకపోతాం. అందుకే యూజ్ చేసేసుకోండి అని చెప్పాలి. అచ్చా సంధ్య గారు, మీరు ప్రొడక్ట్స్ ఏంటేంటి యూజ్ చేస్తారో మాతో కొంచెం షేర్ చేసుకోండి. టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు మాతో షేర్ చేసుకోండి. మీరు ఒక్కరే ఇప్పుడు యూజ్ ఓకే చేస్తారు. మ్యామ్. రేష్మా గారు ఏంటో ఎక్కడో ఉన్నారట, ప్రొడక్ట్స్ ఎక్కడో వచ్చాయట, అది చూడాలి అవి చేరుకున్నాయో లేదో. మీరు చెప్పండి ఏంటేంటి యూజ్ చేస్తారు, చెప్పండి చక్కగా. మీకు ఎలా అనిపించిందో యాజ్ ఇట్ ఈస్ చెప్పండి. ఓకే మ్యామ్. రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేశాను మ్యామ్. అది ఫుడ్ లో కర్రీస్ లో చాలా లైట్ గా ఉంది. ఉమ్. ఆ పెద్ద ఏం అనిపించలేదు, బాగుంది. ఆ యూస్ చేస్తే మీకు చాలా లైట్ గా మీకు కొంచెం గ్యాస్ట్రిక్ వేసి. తగ్గుతుంది. ముఖ్యంగా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా, మీ గరారాలు అవన్నీ తగ్గుతాయి. అది ఒక నెల వాడిన తర్వాత మీకు మెల్లిగా గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు, మీకు లోపల నుంచి ఆ అంతగా ఇప్పుడు ఆ తెలుస్తుంది. ఆ నాకు తెలిసింది. నేను ఫస్ట్ రెస్పిన్ ఆయిల్ వచ్చినప్పుడు లాంచ్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ అన్ని ప్రొడక్ట్ లాంచ్ అప్పుడు నేను వెళ్ళిపోతుంటాను అనమాట. మా పక్కనే ఉన్నది ఆఫీసు. సో నేను వెళ్ళిపోతుంటాను. వాళ్ళు పిలుస్తారు, లాంచ్ లో చాలా గ్రాండ్ గా చేస్తారు. అదంతా ఓపెన్ చేసి అవన్నీ అక్కడ తయారు చేసి మనకి తినిపిస్తారు అక్కడ ఆఫీస్ లో, మెయిన్ ఆఫీస్ లో అయితే. తర్వాత ఆ నోనీలు అవన్నీ ఓపెన్ సెరమనీలో మనకు కూడా పట్టించేస్తారు. అవన్నీ తాగేసి మనం చెప్పాలి అక్కడ. అవన్నీ జరుగుతుంటాయి, యాక్టివిటీస్ చేస్తుంటారు, గ్రూప్ యాక్టివిటీస్. అయితే నేను వెళ్ళాను. నాకు ఒకటి అది నూనె, ఏంటండి నూనె తెల్లగా ఉంటది కదా, మడ్డలాగా ఇలాగా నల్లగా ఉంది ఏంటండి, డార్క్ కలర్ ఉంది ఏంటండి అని అడిగాను మా అప్లైనర్ కి. ఇది మంచి నూనె అంటున్నారు, ఇదేంటి నల్లగా ఉంది అన్న. అంటే అదేనండి మరి మీరు వాడి చూడండి, మేము కూడా ఇప్పుడే వాడుతున్నాం అన్నారు ఆవిడ. సరే వాడేద్దాం, దానికి ఉంది బిజినెస్ చేయాలి కదా అని తెచ్చుకున్న తర్వాత బాగుంది. నార్మల్ గా పూరీలు అయితే మా ఇంట్లో మా వారు అస్సలు తినరనమాట. నార్మల్ పూరీలు చాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆయనకి. నార్మల్ గా ఇంట్లో అందరికీ గ్యాస్ట్రిక్, నూనెలు వాడి వాడి గ్యాస్ట్రిక్ అయిపోతుంది. సో ఫార్చ్యూన్ ఇవన్నీ కూడా అంటే వెజిటబుల్ ఆయిల్ అని అన్ని రకాలు ట్రై చేసాము, కానీ గ్యాస్ట్రిక్ విపరీతంగా అయిపోతుంది ఆ ఆయిల్ తోని. సరే ఇది చేద్దాము అంటప్పటికి నేను 2 పూరీలు తిన్న చోట 6 పూరీలు తినేసానండి. బాగా అనిపించింది. టేస్ట్ ఒకటి చాలా బాగుంది, టేస్ట్ లో ఏంటి ప్రాబ్లం లేదు, దాని సువాసన కూడా ఆ, ప్రాబ్లం లేదు.
పిచ్చి వాసన అస్సలు అవును. రావట్లే. ఆ తిక్క వాసన వస్తే అది అవును. కూడా లేదు. అది నాకు చాలా హ్యాపీగా. తర్వాత ఈ తిన్న తర్వాత హెవీగా ఉండి గ్యాస్ట్రిక్ అయిపోవడం, ఆ తర్వాత బాగుందని తినేసి తిట్టుకోవడం, ఎందుకు తినేసాను 4 పూరీలు, రెండే తినాల్సింది, అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. 6 పూరీలు తిన్నాను, మంచి పని చేశాను, హాయిగా ఉంది కడుపులో అనుకున్నాను. 6 పూరీలు అంటే ఇప్పుడు ఈ వయసులో కాదులేండి, ఒక 10 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు అంటే అన్ని తింటలేదు, అకార్డింగ్ టు వెయిట్ కూడా కంట్రోల్లో ఉంచాలి కదా. సో అప్పుడు అవును. వర్క్ కూడా ఎక్కువ చేసేవాళ్ళం, ఇంట్లో పనులు కూడా ఎక్కువ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీ అందరూ రావడం వెళ్ళడం, సో అప్పుడు తిండి అలాగ ఉండేది మనకి. అయితే అలాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ ఆయిల్ కూడా మీరు గమనించుంటారు, చేతికి అంటుకుంటే కుళాయిల నీళ్ళలో కడిగేస్తే వదిలిపోతుంది. చేతికి అవును. సబ్బు పెట్టక్కర్లేదు, అంత ఎక్కువగా పెట్టక్కర్లేదు, రగడాయించక్కర్లేదు, చాలా లైట్ అలాగ గా నీళ్ళలో ఉంటుంది. కడిగేస్తే పోతుంది ఆయిల్. అంత తిన్ అన్నమాట, చాలా బాగుంది. అదొక ఎక్స్పీరియన్స్ నాది కూడా. ఇంకేంటి చెప్పండి నెక్స్ట్. టీ ట్రీ ఆయిల్ యూస్ చేశాను మ్యామ్. అది కూడా చాలా బాగుంది. నేను మాప్ వేసేటప్పుడు, బాత్ చేసేటప్పుడు యూస్ చేశాను. అలాగే ఫుట్ కి పెడిక్యూర్ చేసుకునేటప్పుడు యూస్ చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. గుడ్, బాగుంది. బాగుంది. ఇంకా సోపులు ఆ యూస్ తర్వాత చేసి, ఇవి యూస్ సోప్ చేసారా, సోప్ మసాలా అయితే యూస్ చాలా చేసారా? బాగుంది. యూస్ చేశాను మ్యామ్. కిచెన్ కింగ్ కూర. మసాలా యూస్ చేశాను. గరం మసాలా, ధనియా పౌడర్ అవి యూస్ చేశాను. నేచురల్ గా ఉన్నాయి. నేచురల్ గా ఉంటాయి. బాగుంది. సువాసన కూడా బాగుంటుంది. ఈ మధ్యన అవును వచ్చింది మ్యామ్. కదా మనకి ఎవరెస్ట్ అని, ఎండిహెచ్ లోని కూడా వాళ్ళు ఏంటో కెమికల్స్ కలుపుతున్నారని వచ్చింది. కానీ ఈ విషయం మాకు 10 సంవత్సరాల క్రితమే చెప్పారు మోదీ కేర్ వాళ్ళు. వాళ్ళు ఇలాంటి కెమికల్స్ కలుపుతున్నారు, వాళ్ళు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరి గురించి మనం చెడ్డగా చెప్పకూడదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఫారిన్ వాళ్ళు డిక్లేర్ చేశారని తెలిసింది అందరికి. కానీ వీళ్ళు అంతకు ముందే వీళ్ళన్ని కూడా ప్రొడక్ట్స్ లాబొరేటరీలో చెక్ చేసి మాకు చెప్తుంటారు అనమాట, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. అవి లేకుండా వీళ్ళు తయారు చేస్తారు అదనమాట. ఆ కెమికల్స్ లేకుండా వీళ్ళు తయారు చేయడానికి అవి కూడా చెక్ చేపిస్తారు. సో అవన్నీ వీళ్ళు కేర్ తీసుకుని వీళ్ళు తయారు చేస్తారు ఈ మసాలాలు అవన్నీ. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. పసుపు కూడా మీకు శుద్ధ పసుపు వాసన బాగుంటుంది. ఇప్పుడు పసుపులో మన అకేషన్స్ ఉంటాయి కదండి, పారాయణ రాస్తారు కదా చాలా మంది మన పెళ్లిళ్ళ సందర్భాల్లోని. నేను ఒకసారి ఏం చేశాను, నార్మల్ గా ఎవరెస్ట్ పసుపు తీసుకొచ్చి అందులో కలిపేది, మామూలుగా ఏదైనా సున్నం కలిపితే రెడ్డిష్ అవుతుంది కదా, అందులో కెమికల్ రియాక్షన్ అవుతుంది కదా. సో అయితే రెడ్డిష్ అయితే అది మంచి పసుపు అన్న ఇది కాల్షియం కదా. ఇప్పుడు కాల్షియం సున్నం కలుపుతాం, సున్నం కలిపితే ఎర్రగా అవుతుంది, అది పారాయణ అవుతుంది నార్మల్ గా. కానీ ఎంత సున్నం కలిపినా ఆ పసుపు రెడ్డిషే రాలేదు ఆ సారి. ఏంటి ఇలా అవుతుంది అంటే అది పసుపే కాదు, పసుపు కంటెంట్ చాలా తక్కువ ఉంది, పసుపే కాదు. అలాంటి మనకి అంటే తెలుస్తుంది, మన ఎక్స్పెరిమెంట్లు మనకి ఇక్కడ మోదీ కేర్ వాళ్ళు డెమోలు చూపిస్తారు, పసుపు తాలూకా డెమోలు ఉంటాయి, అవి కూడా చూడండి ఎలా చేయాలో తెలుస్తుంది. అది గ్లాసులో ఏంటో వేస్తారు, వేసి అది కలిపి చూపిస్తారు. అవన్నీ ఉన్నాయి, నేను చెప్తాను, అవి కూడా ఉన్నాయి, వీడియోలు పంపిస్తాను. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా, అన్ని ఒకసారి వద్దు, ఒకటొకటి తెలుసుకుంటారు. అలాగే సబ్బు యూజ్ చేస్తారు, డిటర్జెంట్ యూజ్ చేశారు. ఆ, సోప్ బాగుంది మ్యామ్. 3 క్వాలిటీస్ ఉన్నాయి. డవ్ సోప్ లానే ఉన్నా కూడా చాలా మాయిశ్చర్ గా చాలా ఆ. సేపు ఫీల్ అవుతున్నాం. మ్మ్. బాగుంది. మ్మ్. ఇంకా అప్పుడు హెయిర్ ఆయిల్ కూడా బాగుంది. ట్యాంగిల్స్ లేకుండా సాఫ్ట్ గా ఉంది. చాలా లైట్ గా రాసినా లైట్ కూడా ఆయిల్, లైట్ ఆయిల్. ఆయిల్ రాసినట్టు లేదు. లేదు. బాగుంది. ఆ, ఇంకా ఇలాంటి. స్టెరీ క్లీన్, ఇంకా డిటర్జెంట్స్ చాలా బాగున్నాయి మ్యామ్. నాకైతే నచ్చాయి బాగా. ఆ. ఆ. ఆ, నేను ఒక ఇది అందులో ప్రొడక్ట్స్ లో ఇది చూపించాను ఒకటి, ఏంటంటే సిల్వర్ డిప్ అని ఒకటి ఉంటది, చూసారా? ఆ, ప్రొడక్ట్స్ చూడండి, సిల్వర్ డిప్. తీసుకున్నాను మ్యామ్. ఆ, అది చాలా బాగుంటుంది, దాని డెమో మీరు చూడండి తప్పకుండా. సిల్వర్ డిప్ నా దగ్గర వేరే ఓకే. సెపరేట్ గా ఉంటే పంపిస్తాను. అన్ని 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 కలిపేసి పెట్టేశాను ఒక డెమో, హిందీలో ఒకసారి తెలుగులో ఒకసారి తీసాను. అప్పుడు మన దగ్గర సెట్టింగ్ కూడా ఎక్కువ లేదు, జస్ట్ మన అంటే ఫోన్ సెట్ చేసేసి ఒక స్టాండ్ కి, మనకు క్యూరియాసిటీ అన్నమాట, ఆగలేక ఎలాగోలాగా సెట్ చేసి గబగబా చేసేసాను అనమాట. అప్పుడు అదొక, నేను చేయగలనా లేదా అనుకుని నాకు నేను చెక్ చేసుకోవడం బాగానే వస్తుంది, అది నేను యూట్యూబ్ లో పెట్టేశాను, అలా చేశాను.
అలాగే మీరు కూడా చెయ్యండి, వీడియోలు తయారు చెయ్యొచ్చు. మీరు ఫోన్ లో క్లిక్ ఓకే. చేసేసి మీరు ఇలాగ పెట్టేసుకుని ఒక సెట్టింగ్ చేసేసి, ఏం లేదు మీరు ఒక డబ్బా క్లీన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఏదన్నా క్లీన్ చేయాలనుకుంటే అది అక్కడ స్ప్రే ఉంది కదా, అంటే ఇప్పుడు డజాల్ ఉంది కదా, డజాల్ మీరు తెప్పించుకున్నారో లేదో తెలియదు, అలాంటి ఐటమ్ స్టెరీ క్లీన్ కూడా క్లీన్ చేయడానికి బాగుంటుంది. ఇలాగా అంటే మురికి ఈ గోడల మీద పడ్డాయి ఇవన్నీ కూడా అక్కడ కెమెరా పెట్టేస్తారు, క్లీన్ చేస్తారు, స్టే క్లీన్ అని చూపించేస్తారు. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తే అప్పుడు అది ఒక వీడియో తీసేయడం బాగుంటే మనకి పంపించేస్తారు గ్రూప్ లోని. అంతే. ఓకే. బాగా రావాలని ఏం లేదు, మీరు ట్రై చేయండి. తప్పులు చేసాకనే, నాలుగైదు షూర్. తప్పులు చేసాకనే ఒకటి బాగా వస్తుంది. బాగా రావట్లేదని మానేయద్దు. ఇలా పెట్టేయండి, ఇలాగేదో మనకి చూపించేసి ఏదో చెప్పి అదొకటి తయారు చేసేయండి వీడియో. ఎవరైనా సరే, ప్రసన్న గారు, రేష్మ గారు, ఆ, రఫీ గారు, ఎవరైనా సరే మీరు యూజ్ చేసినప్పుడు ఒక వీడియో తయారు చేసేయండి. తయారు చేసింటే అది బాగుంటే గ్రూప్ లో పెట్టేస్తారు అంతే. ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది. మనకి చూసి మన గ్రూప్ లో కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేయడం కూడా చేస్తారనమాట. అది సరేనా? అది ఆ, రఫీ గారు మీకేం డౌట్లు ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్లు ఉన్నాయా? బిజినెస్ గురించి కానీ ఇంకేదైనా? లేదు లేదు మేడం. మేడం అదే జీపీలో ఉంటాను. నాకు ఆ మెడిసిన్ ఎలా యూస్ అవుతుందో మీరు నేను ఆ వీడియోస్ ని పెట్టగలను. ఏదండి? మెడిసిన్స్ మేడం. వినిపించలే సరిగ్గా, అదే సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ మ్యామ్, తను మేడం మెడిసిన్స్ తీసుకుందాం మెడిసిన్. అనుకుంటున్నారంట. ఓహో, మెడిసిన్స్. అవును మేడం. ఓకే, అవును అర్థమైంది మేడం. అర్థమైంది. మెడిసిన్స్ లో మీరు హెల్త్ కేర్ ఐటమ్స్, వెల్ ప్రొడక్ట్స్ మీద చాలా చాలా మంచి నాలెడ్జ్ ఉందండి. వెబ్సైట్ లో పూర్తిగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి మీకు. నేను ఆ వెబ్సైట్ ఇది పంపిస్తాను, ఆ వివరాలు ఉన్న ఇది ఓకే పంపిస్తాను, మేడం. మీరు చదువుకోవచ్చు సొంతంగా. వెల్ ప్రొడక్ట్స్ నేను కొన్ని యూజ్ చేసినవి మాత్రం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, అది మీకు పంపిస్తాను. అంటే ఇందులో రెండు ఓకే మేడం. రకాలుగా మనం నేర్చుకోవాలండి వెల్ ప్రొడక్ట్స్ గురించి. ఒకటి ఏంటంటే, వెల్ ప్రొడక్ట్స్ గురించి సెపరేట్ గా మనం ఆ ప్రొడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయాలి. తర్వాత మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో ప్రొడక్ట్ కాంబినేషన్స్ మనం సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందనుకోండి ఎవరికైనా, ఇంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి పుదీనా తులసి చెప్తారు, నోని చెప్తారు, ఆయిల్ యూజ్ చేయమని చెప్తాం. ఇలా చాలా రకాలు గ్యాస్ట్రిక్ ఒక కారణం వల్ల రాదు కదండి, టెన్షన్ వలన వస్తుంది, తర్వాత యూజ్ చేసే ఐటమ్స్ వలన వస్తుంది, తర్వాత బయట తిండి ఎక్కువ తిన్నారు లేదా నిద్ర తక్కువైతే గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి ఒక గ్యాస్ట్రిక్ కి. ఒక 10 కారణాలు ఉంటాయి అనుకోండి, అవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఒక ఇది తినేస్తే తగ్గిపోతుందని చెప్తే అది కరెక్ట్ కాదు. సో ఇది ఒక సెట్ అది క్లియర్ అవును. చేస్తుంది. మీరు బాగా పడుకోవాలి, మీరు బాగా టైంకి తినాలి, ఓకే, ఆయిల్ ఐటమ్స్ తగ్గించాలి, బయటమేమి తినకుండా ఉండండి, రెగ్యులర్ గా తినొద్దు, అప్పుడప్పుడు తింటే తప్పదు కాబట్టి తింటారు, రెగ్యులర్ గా తినొద్దు, మంచినీళ్ళు బాగా తాగండి, టైంకి లేవండి, టైంకి పడుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఒక డేకి 6 అవర్స్ పడుకోవాలి కదా అని చెప్పేసి రాత్రి వాళ్ళకి వర్కౌట్ ఉంటుంది ఫారెన్ కంపెనీస్ లో, రాత్రంతా తెలివిగా ఉండి పగలంతా పడుకుంటారు. అది కూడా రాంగ్ ఉంటుంది. మన అవును. సూర్యుడితో పాటు కూడా మన బయో క్లాక్ కూడా వేకప్ అవుతుంది అనమాట. అంటే సన్ఫ్లవర్ మీకు తెలిసే ఉంటుంది, సూర్యుడి వైపు అది తిరుగుతూ ఉంటుంది కదా సన్ఫ్లవర్. అలాగే మన బాడీ కూడా ఎకో సిస్టమ్ కి తగ్గట్టుగా మారుతుంది అనమాట. మన ఫారెన్ లో ఉంటే పర్వాలేదు, అటు ఆ విధంగా సన్ కి అనుగుణంగా మన బాడీ ఇష్టం అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ పగలే లేవాలి, రాత్రే పడుకోవాలి. సో అప్పుడే సన్ రేస్ మన బాడీకి బాగా తగులుతుంది. దాని ప్రకారం మన ఆకలి క్రియేట్ అవుతుంది, దాని ప్రకారం మనం భోజనం చేయాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. కొంతలో కొంత వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు, రోజు తీసుకోకపోయినా ఏదో ఒకటి వాళ్ళ ఫోకస్ కి వాళ్ళకి తీసుకురావాలి. ఇలాంటివన్నీ చెప్తూ అప్పుడు నూనె, ఎర్లీ మార్నింగ్ నూనె మీరు 5 ml తీసుకోవాలి ఖాళీ కడుపులో. తర్వాత నూనె మార్చాలి, నూనె రెస్పిరిన్ ఆయిల్ వాడితే బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ కూడా చెప్తున్నారు కానీ ఆయిల్ మన దీంట్లో లేదు, మోదీకేర్లో లేదు. అది బయట నుంచి కొనుక్కోవాలి, అది కూడా థౌజండ్స్ లో ఉంటుంది, మన మోదీకేర్లో 300 లోపల వచ్చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళకి చెప్పాలి. సో ఇలాగా మీరు ఒక 2-3 ప్రొడక్ట్స్ కలిపి మీరు వాళ్ళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి మీరు
అంటే చెప్పగలరు. ఇందులో ఏంటి, మీరు ప్రొడక్ట్ తాలూకా స్పెషల్ వేరేగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. తర్వాత ఈ 3 ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలనేది కూడా మనం తెలుసు. అన్ని కూడా మనకి యూట్యూబ్ లో వివరాలు ఉన్నాయి. మన అప్లైనర్స్ అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో మీరు కూడా, నేను కూడా ఏంటంటే వెల్ ప్రొడక్ట్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ హోమ్ కేర్ నుంచి స్టార్ట్ చేసి వెల్ ప్రొడక్ట్స్ కి షిఫ్ట్ అయ్యాను నేను ఇప్పుడు ఇవాళ మీకు ఒక 2 వీడియోలు పంపిస్తాను. కాల్షియం ఇంకా ఇంటెలెక్ట్ అని 2 ప్రొడక్ట్స్ గురించి నేను బాగా అప్లోడ్ చేశాను. ఆ 2 పంపిస్తాను. ఏంటంటే నేను దీనికోసం నేను న్యూట్రిషన్ కోర్స్ కూడా చేస్తాను ఇప్పుడు. 1 ఇయర్ న్యూట్రిషన్ కోర్స్ లో కూడా మేడం. జాయిన్ అయిపోయాను. ఐఎమ్ ఆల్సో న్యూట్రిషనిస్ట్ అనమాట. సో దీంతో పాటు అవును. ఎందుకంటే ప్రజలకు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్. మనం ఏదోటి చెప్పేస్తే కాదు. అవును. సో వాళ్ళ తాలూకా అందులో మనకి ఏం చెప్తారు, వాళ్ళకి మనం టెస్టులు చేయించుకోమని చెప్పాలి. సో ఏంటి టెస్టులు అవసరం అవుతాయి మనం ఇచ్చిన దాన్ని బట్టి. ఆల్రెడీ చేయించుకున్నారా, ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, అవన్నీ కూడా కనుక్కోవాలి. అంటే కన్సల్టెన్సీ అని అందుకే అన్నారు మనకి. మోదీ కేర్ అవును. కన్సల్టెంట్ అని పిలుస్తారు. కన్సల్టెంట్ అంటే మీకు బాగా తెలుసు. కన్సల్టెంట్ అంటే ఉత్తి అంటే కిరాణా షాప్ లో ఇచ్చినట్టు కాదు. చాలా క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళ ముందు మనం క్వాలిఫై అవ్వాలి వాళ్ళ గురించి. కదా. సో వాళ్ళ తాలూకా వివరాలన్నీ కనుక్కుని అప్పుడు వాళ్ళు ఏ డాక్టర్ని కలిసారు, ఏంటంటే ఎప్పుడు వాడారు, అవన్నీ కూడా ఒక డాక్టర్ లాగే అందరూ కూడా ఎవరైతే వెల్ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారో అందరూ కూడా అవన్నీ వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళకి చక్కగా వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ లాగా ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి గురి కూడా బాగుంటుంది. అన్ని అడిగారు వీళ్ళకి అన్ని తెలుసు అని ఒక ఐడియా ఉంటుంది. తర్వాత కరెక్ట్ గా ఇచ్చే వాళ్ళకి రిజల్ట్ కూడా వస్తుంది బాగా. ఎప్పుడైతే కరెక్ట్ గా ఇస్తారో రిజల్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇలాంటివన్నీ వెల్ ప్రొడక్ట్స్ లో మీరు కేర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు వెల్ ప్రొడక్ట్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు గ్రూప్ లో అదే సో వెబ్సైట్ లో వెళ్ళి వెల్ ప్రొడక్ట్ కొడితే అక్కడ తాలూకు అన్ని డిస్క్రిప్షన్స్ అన్ని ఉంటాయి. తర్వాత ప్రాబ్లమ్ సొల్యూషన్స్ మాత్రం మీకు అందులో ఉండవు. ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత కీళ్ళ నొప్పులు, తర్వాత అంటే ఆర్థరైటిస్, ఇవన్నిటికీ కూడా ఇందులో సొల్యూషన్స్ ఉన్నాయి. అలాగే డయాబెటీస్, థైరాయిడ్, వీళ్ళందరికీ కూడా ఏంటంటే థైరాయిడ్ తగ్గించినా తగ్గకపోయినా దాని తాలూకా వాళ్ళ తాలూకా వీక్నెస్ అన్ని తగ్గడానికి ఇక్కడ మెడిసిన్ లాగా అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి. మెడిసిన్ అని చెప్పకూడదు, సప్లిమెంట్ అని చెప్పాలి. ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి మెడిసిన్స్ కావు. సప్లిమెంట్స్ అంటే జడిగుట్టీలు అంటే మన హెర్బల్ తో తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. ఆయుర్వేదంతో సంబంధించిన ఉంటాయి. డిటాక్స్ అనేది ఒక మంచి గోళీ అండి. డిటాక్స్ అనేది 9 మూలికలతో తయారు చేస్తారు. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుంచి అన్ని ట్రబుల్ కి కూడా అది పనిచేస్తుంది. నార్మల్ గా ఎవరైనా తిన్నా సరే మంచిదే. ఏమీ లేకపోయినా తిన్నా సరే ఏంటంటే హెయిర్ కేర్ అవుతుంది, స్కిన్ కేర్ అవుతుంది, స్కిన్ మీద డాగులు మచ్చలు లాంటివి లేకుండా ఉంటాయి, గ్యాస్ట్రిక్ రిమూవ్ చేస్తుంది, లివర్ కేర్ తీసుకుంటుంది, స్టమక్ కేర్ తీసుకుంటుంది. ఇలాగ ఆ ఒక్క గోళీలోనే ఇన్ని గుణాలు ఉన్నాయి. నార్మల్ మనుషులకి అందరికీ ఇది ఇచ్చేయచ్చు అనమాట. ఇంట్లో చిన్న పెద్ద అందరికీ కూడా డిటాక్స్ అనేది ఇవ్వచ్చు. ఇలాగ మీకు కొన్ని చెప్తాను. మళ్ళీ మనం కలుస్తాం కదా నెక్స్ట్ వీక్ లో, ట్యూస్డే నాడు మీకోసం మేడం. నేను వెల్ ప్రొడక్ట్స్ లిస్ట్ చెప్తానులేండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఓకే ఏం మేడం. ఓకే. తీసుకుంటున్నారో మీరు రాయండి. ఒకవేళ మీకు వేరేగా కూడా మీకు వెల్ ప్రొడక్ట్ లిస్ట్ గ్రూప్ లో మనం గ్రూప్ క్రియేట్ చేశాం కదా అందులో కూడా పంపిస్తాను. ఓకేనా. ఓకే మేడం. ఓకే. ఓకే. ఓకే అండి. అయితే నేను ఓకే. క్లోజ్ చేస్తున్నాను మీటింగ్. మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. మధ్యలో ఓకే మేడం. మెసేజింగ్ ఉంటుందిలేండి. ఏదో జ్ఞాపకం వస్తే వేస్తుంటాను మెసేజ్ లోని. ఓకేనా. సో అలాగే సంధ్య గారు ఓకే మేడం. అదే ఉంటాను మరి. చిట్టి ప్రసన్న థ్యాంక్ యూ. చిట్టి ప్రసన్న గారు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఓపెన్ చేశారు. అన్ని వినేస్తారా? అయితే అన్ని వినేస్తారా చెప్పినవన్నీ? సరే మీరు ప్రొడక్ట్ లిస్ట్ తయారు చేసుకోండి. 10-15 లోగా మీరు ప్రొడక్ట్ తెప్పించేసుకోండి. సంధ్య గారిని సలహా అడగండి. ఆమె చాలా మంచి ప్రొడక్ట్ అంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్ని తెప్పించుకున్నారు. మీకు అవి యూజ్ అవుతాయి. ఓకేనా. సరే అయితే ఉంటున్నానండి. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మెసేజ్లు అవి చూస్తుండండి. మధ్య మధ్యలో వీడియోలన్నీ పూర్తిగా ఖాళీ ఉన్నప్పుడు చూడండి. ఒక 2-3 పంపిస్తుంటాను. ఓకేనా. బాయ్ బాయ్. ఓకే ఓకే మ్యామ్. మేడం. టేక్ కేర్ బాయ్ ప్రసన్న. మ్యామ్. బాయ్. రఫీ గారు, బాయ్. సంధ్య గారు, బాయ్ 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 మేడం. బాయ్ థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మేడం. బాయ్.